బ్రహ్మర్షి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా ఆత్మ ప్రణామాలు. వంశీ సార్‌కి, సుకన్య మేడంకి నా ఆత్మ ప్రణామాలు. నాకు గురువుగా, మెంటర్‌గా నా వెనక ఉండి నడిపిస్తున్న హేమ మేడంకి నా ఆత్మ ప్రణామాలు. మానస బోధని జ్ఞానకోణంలో వింటున్న మీ అందరికీ ఆత్మపూర్వక కృతజ్ఞతలు మాస్టర్స్. మనము గత వారం నేర్చుకున్న శ్లోకాలేంటో ఒకసారి చదువుకొని, ఈ వారం కొత్త శ్లోకాల్ని నేర్చుకుందాం. వాటి అర్థాల్ని జ్ఞానకోణంలో తెలుసుకుందాం. చెడ్డ భావాలకు మంచి భావాలకు జరుగుతున్నది పోరు మనసా. యత్నాతిశయముచే చెడ్డ భావాలపై విజయము చేపట్టు మనసా. అభ్యాసవశమున అనురణ గుణముల నీవు అణగద్రొక్కుము ఓయి మనసా. శ్రద్ధతో భక్తితో దైవగణముల నీవు లెస్సగా బడయుము మనసా. చూడండి, ఎప్పుడు కూడా చెడ్డ భావాలకి ఇంకా మంచి భావాలకి పోరు జరుగుతుంది అంటున్నారు. మనము మన లైఫ్ లో కూడా మనము ఎక్కడి నుంచి ముందుగా చూడాలి అంటే మాస్టర్స్, మనము బయట నుంచి కాకుండా మన లోపల నుంచే మనం చూసుకోవాలి. ఫస్ట్ మన లోపల మనము ఎలా ఉన్నాము, మన లోపలే మనకి ఎప్పుడు కూడా వార్ జరుగుతూ ఉంటది మన లోపల. ఇది చేద్దామా వద్దా, ఈ దారిలో వెళ్దామా వద్దా, ఇటు వెళ్తే ఏమవుతుంది, అటు వెళ్తే ఏమవుతుంది అలా అనుకుంటూ, లేకపోతే వేరెవరి గురించో నేను వాళ్ళ గురించి తప్పుగా అనుకున్నానా, నేను వాళ్ళ గురించి నేను మంచిగా ఆలోచిస్తే వారు నా గురించి తప్పుగా అనుకున్నారా, ఇలా మనలో మనకి తెలియకుండా చూడండి, కాసేపు కామ్‌గా కూర్చోండి అంటే మన కళ్ళు మూసుకుంటామేమో, చెవులు మూసుకుంటామేమో అంతే. కానీ మనసు మూసుకుంటుందా చెప్పండి? మనసు మాట్లాడకుండా ఉంటుందా? కాసేపైనా ఎక్కడికైనా వెళ్ళకుండా, మాట్లాడకుండా ఉంటుందా మనసు? ఉండదు కదా! మనము ఏ పని చెయ్యకపోయినా మన లోపల ఏదో ఒక ఆలోచన రూపంలో మన మనస్సు పరిగెడుతూనే ఉంటుంది. అలా మనకి ఎప్పుడూ కూడా మంచికి, చెడ్డకి పోరు జరుగుతుంది. అలా జరుగుతున్నప్పుడు ఇది మంచి, ఇది చెడు అని మనము ఎలా తెలుసుకోగలుగుతాము అంటే, మనం ఎప్పుడైతే ఎరుకలో ఉంటామో, అవేర్‌నెస్‌లో ఉంటామో, అవేర్‌నెస్ మనకెప్పుడైతే వస్తుందో, అప్పుడు మనము కరెక్ట్‌గా గుర్తించగలుగుతాము. లేకపోతే మనమున్న స్థితిలో మనమే కరెక్ట్ అనుకుంటామనమాట. నేను బానే ఉన్నాను కదా! నేను కరెక్ట్‌గానే మాట్లాడుతున్నాను కదా! నన్నెందుకు రాంగ్ అనుకుంటున్నారు వాళ్ళు అనుకుంటాం. కానీ అరే! మనము తప్పుగా ఆలోచిస్తున్నాము. ఈ కోణంలో ఈ ఆలోచన నాది కరెక్ట్ కాదు అనేది మనకి ఎప్పుడొస్తుంది చెప్పండి? ఎప్పుడైతే మనము మన మనస్సుకి ఒక కామ్‌నెస్‌ని క్రియేట్ చేసినప్పుడు. ఆ మనస్సుకి కామ్‌నెస్ ఎలా క్రియేట్ చేయగలుగుతాము? అస్సలు మనస్సుని ఒక చోట కూర్చోబెట్టగలమా చెప్పండి? కూర్చోబెట్టలేము. ఒక మనస్సు, ఒక చిన్న కోతిపిల్ల 2 ఒకటే. అవి ఒక దగ్గర కుదురుగా ఉండవు. అలా అని వేరే వాళ్ళని కూడా కుదురుగా ఉంచవనమాట. అట్లాగా చూసే మన మైండ్‌కి, మన సోల్‌కి ఎప్పుడు కూడా డిస్టర్బెన్సు ఒక వేవ్స్ క్రియేట్ అవుతూనే ఉంటాయి మన లోపల. అవి ఎలా అవుతాయి అంటే మన మనస్సుకి చేసే గందరగోళం అన్నమాట. అందుకే మనకి గురువుగారు చెప్తారు, విద్యానంద గిరి స్వామి వారే. ఏం చెప్తారు అంటే, మనస్సు ఒక మాయాజాలం. దానిని మనము అర్థం చేసుకోవాలి. అసలు ఈ మనస్సుని మనం ఎలా నియంత్రించుకోవచ్చు? ఎలా నియంత్రించాలి? అసలు మన మనస్సుని మనం నియంత్రించగలమా అంటే, భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్తాడు చూడండి. ఏమంటాడు కృష్ణ పరమాత్మ? ఈ నేను చెప్పిన ఈ భగవద్గీతని ఆచరించడము, లేకపోతే ఆయన ఎన్ని యోగాలు చెప్పారు కదా! అన్ని యోగాల్లో ఈ మనస్సుని మనం నియంత్రించడము కష్టమే. కానీ అసాధ్యమైతే కాదు అంటాడనమాట. ఇది కష్టమైన పనే కానీ అసాధ్యం కాదు. దీనిని మనము సాధనతో ఈజీగా చేయవచ్చు. అయితే సాధన ఎలా చేయాలి అంటే దాన్ని మనము అందుకే చూడండి, మన ధ్యాన సాధన కానీ ఫస్ట్‌లో మెడిటేషన్‌లోకొచ్చిన ఎవరికైనా గానీ కంటిన్యూయస్‌గా మీరు 41 డేస్ చేయండి. లేకపోతే 21 డేస్ చేయండి అంటారు. మన అయ్యప్ప స్వామి మాల వేసుకున్న ఎవరైనా దీక్ష తీసుకున్నా కూడా 41 డేస్, 40 డేస్ ఇలా ఎందుకు చేస్తారు అంటే, మన మనస్సుని, మన శరీరాన్ని, మన సోల్‌ని ఒక లైన్‌లోకి తీసుకురావడానికి అది ఒక సాధన. ఆ సాధన ద్వారా అలా మనము చేసుకోవచ్చు. అలాగే మనము నిరంతరం ధ్యాన సాధన చేసుకుంటూ ఉంటే, ఆ సాధనలో మనకి మన మనస్సు కామ్ అవుతుందనమాట. ఎప్పుడైతే మన మనస్సు కామ్ అవుతదో
ప్రశాంతంగా అవుతదో, అప్పుడు మనకి ఆలోచనలు నెమ్మదిగా ఒక్కసారిగా తగ్గిపోతాయా? ఒక వారం రోజుల నుంచి ధ్యానం చేసి, నేను ధ్యానం చేసేస్తున్నాను, నాకిది రాలేదు అంటే వస్తుందా మాస్టర్స్? రాదు కదా! అలాగా మనము సాధన చేయాలి. సాధన చేసుకుంటూ వెళ్తే నెమ్మదిగా ఏమవుతుందంటే, ఆలోచనల స్థాయి తగ్గుతదనమాట. ఎప్పుడైతే మనకి ఆలోచనలు తగ్గుతాయో, అప్పుడు మనము ఒక కామ్‌నెస్ స్టేట్‌కి వస్తాం. ఎప్పుడైతే మనలో ఆ వాక్యూమ్ క్రియేట్ అవుతదో, ఆ కామ్‌నెస్ క్రియేట్ అవుతదో మనలో, అప్పుడు మనకి అవేర్‌నెస్ స్టార్ట్ అవుతది. అవేర్‌నెస్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతదో దానిలోంచి మనము జ్ఞానాన్ని తీసుకోగలుగుతాము. మనము నేర్చుకోగలుగుతామనమాట. ఓహో! నేను దీన్ని ఈ కోణంలో చూస్తున్నాను. ఇలా చూసి నేనే కరెక్ట్ అనుకున్నాను. కాదు. ఇలా కాదు. నేను దీన్ని ఈ విధంగా చూడాలి. అందరూ చూస్తున్న విధంగా నాకెందుకు కనపడలేదు అంటే, నా మనస్సులోకి ఒక పొర కప్పి పడిపోయి ఉంది. అది ఇప్పుడు తగ్గింది. ఎప్పుడైతే మనకి ఆ పొర లేకపోతే ఆ అద్దం క్లియర్‌గా అవుతదో, అప్పుడు మనకి చూడండి మన ఫేస్ మనకి క్లియర్‌గా కనిపిస్తది గదా! అద్దంలో. అలా అన్నమాట. అందుకని ఇప్పుడు చెడ్డ భావాలకి, మంచి భావాలకి పోరు జరుగుతుంది. మనము ఏం చేయాలంటే యత్నాశయముతో ఆ చెడ్డ భావాల్ని మనం తగ్గించుకుంటూ వెళ్ళాలి. అంటే ప్రయత్న సాధనతోటే మనము మన ప్రయత్న సాధనతో మనని అంటే ఉద్ధరేనాత్మనాత్మానం అంటాడు గదా! కృష్ణ పరమాత్మ. మన ఆత్మని మనమే ఉద్ధరించుకోవాలి. మనకి ఎవ్వరు ఎన్ని చెప్పినా మనకి ఒక పాత్‌ని క్రియేట్ చేసి నువ్వు ఇలా వెళ్ళు బావుంటుంది అని మనకి వెన్ను తట్టి చెప్పగలరు. కానీ మనము అది చెయ్యకుండా మనకి ఫలితాలు రావట్లేదు అంటే వస్తాయా చెప్పండి? రావు కదా! మనము సాధన చేస్తేనే వస్తాయి. ఏదైనా కూడా సాధనతోనే వస్తుంది. మనము మన గురువులు మనకి ఎంతో చెప్తారు. ఎంతో నాలెడ్జ్‌నిస్తారు. అయితే మనము దానిని పట్టుకొని సాధన చేసినప్పుడు కదా దానిలోని మనము ఆ ఫ్రూట్స్‌ని గాని, ఆ ఫలితాలని గాని తీసుకోగలుగుతాము. అలాగ మనము ఏదైనా మనకి రావట్లేదు. వేరే మాస్టర్స్‌కి వస్తుంది. వేరే మాస్టర్స్ చేయగలుగుతున్నారు, చెప్పగలుగుతున్నారు. మరి నేనెందుకు చేయలేకపోతున్నాను? ఎందుకు చెప్పలేకపోతున్నాను? అంటే మనల్ని మనం చెక్ చేసుకోవడంలో, మన లోపలికి మనం వెళ్ళడంలో మనము ఎక్కడో ఎక్కడో ఆగాము. లేకపోతే ఎక్కడో ఏదో అడ్డు ఉంది. దాన్ని తీసుకోలేకపోయాము. అందుకే తప్ప ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు. ఎవరు తక్కువ కాదు మాస్టర్స్. అందరూ అన్నీ చేయగలరు. అందరికీ అన్నీ వస్తాయి. ధ్యాన సాధన చేసుకుంటే మనము ఏదైనా చేయగలుగుతాము. తర్వాత శ్లోకం చూద్దాం. అభ్యాసవశమున అనురణ గుణముల నీవు అనగద్రొక్కుమువోయి మనసా శ్రద్ధతో భక్తితో దైవగణముల నీవు లెస్సగా వడయుము మనసా. ఎప్పుడైతే అభ్యాసం చేస్తామో మనము మనలో ఉన్న ఆ చెడ్డ గుణాలు మనకెప్పుడైతే ఆ వాక్యూమ్ క్రియేట్ అయ్యి అవేర్‌నెస్ వచ్చిందనుకోండి. అవేర్‌నెస్ వస్తే ఓహో! ఇది రాంగ్. ఇది నేను కరెక్ట్ చేసుకోవాలి. మనకి ఇక్కడ మనం తప్పుగా ఉన్నాము అని తెలిసే వరకే. ఒక్కసారి మనకది తెలిసిందనుకోండి, మనల్ని మనం కరెక్ట్ చేసుకోవడంలో మనం ఎప్పుడు ముందుంటాము. కాబట్టి మనం ఎప్పుడైతే దాన్ని పట్టుకుంటే చాలు. ఎప్పటికైనా దాన్ని క్లియర్ చేసుకుంటాము. పట్టుకోవాలి. అలా అని క్లియర్ చేసుకోవడంలో నెగ్లెక్ట్ చేయకూడదు. దాన్ని మనము రోజు సాధన చేస్తూ నేను దీన్ని తీసేసుకోవాలి అని మనల్ని మనం మననం చేసుకుంటూ ముందుకు వెళ్ళడం వల్ల మనలో శ్రద్ధ, భక్తితో చేస్తే ఇవి పోయి మనలో ఉండే చెడ్డ గుణాలు పోయి దైవ గుణాలు అవి మనకి తెలుస్తాయి. ఎప్పుడైతే మనలో దైవ గుణాలు తెలుస్తాయో ఇప్పుడు చూడండి ఈ జగత్తు అంతా కూడా ఎలా ఉంది అంటే మనకి షిరిడీ సాయి చెప్తారు గదా! ఈ జగత్తు అంతా కూడా జ్ఞానంతో నిండిపోయి ఉందంట. అయితే మనము అంతా జ్ఞానమే ఉన్నప్పుడు మరి మనకెందుకు తెలియట్లేదు అంటే, మనం అజ్ఞానంలో ఉన్నాం కాబట్టి. మనము అజ్ఞానాన్ని తీసేసుకుంటూ వెళ్తే, మనకి కనిపించేదేంటి అంటే జ్ఞానమే అన్నమాట. ఎప్పుడైతే మనలో చెడ్డ గుణాల్ని తీసేసుకుంటూ వెళ్తామో, మనకి ఆ దైవ గుణాలు అనేవి మనలో పెంపొందించబడతాయి అని చెప్తున్నారు. అయితే తర్వాత శ్లోకం చూద్దాం. కాలంబు వ్యర్థముగ వ్యవహారమందున గడుచుచున్నదివోయి మనసా కాలాన్ని జాగ్రత్తగా దైవానుభూతికై వినియోగపరచుము మనసా హృదయము లోపల కామాది శత్రువులు బాధించుచున్నారు మనసా
శత్రుజాలమునంత హృదయ పీఠము నుండి తరిమివేయుమోయి మనసా. చూడండి, మనకి తెలియకుండానే మన కాలం చాలా వ్యర్థంగా పోతుందంట. ఇప్పుడు చూడండి, మనమే ధ్యాన సాధనలో ఉంటాము, ధ్యానం చేసుకుంటాము, సత్సంగం చేసుకుంటాము, జ్ఞానం తెలుసుకుంటాము. ఇన్ని తెలుసుకుంటున్న మనము మన కాలాన్ని ఎంత వినియోగించుకుంటున్నాము? ఒక్కసారి ఫోను పట్టుకుంటామా, ఫోనులో యూట్యూబ్‌లో షార్ట్స్ చూస్తూ వెళ్ళండి. అస్సలు టైమే తెలీదు. మీకు టైం ఎలా వెళ్ళిపోతుందో కూడా తెలీదు. అప్పుడే ఇంత టైం అయిపోయిందా అనుకుంటాం. మన పనులు మనకి వెనకబడిపోతాయి. చేయవలసిన పనులు అలానే ఉండిపోతాయి. మనమేమో ఫోనులో ఎలా టైం అయిపోతుందో కూడా తెలీదు. చూడండి అవి ఎలా ఆకర్షిస్తాయో మనల్ని. కాబట్టి మనము అవేర్‌నెస్‌తో ఉండాలి. అవేర్‌నెస్‌తో ఉంటూ మన పని ఆగకూడదు. అట్లా అని జ్ఞానం తీసుకునే చోట మనము జ్ఞానం తీసుకుంటూ ఉండాలి. కానీ మన కాలాన్ని వ్యర్థంగా పోనివ్వకూడదు. అది ఎలా వెళ్తుంది? వ్యర్థంగా వెళ్తుందా? పిచ్చాపాటీ మాట్లాడుకుంటూ మనము మన కాలాన్ని వ్యర్థం చేసుకుంటున్నామా? లేకపోతే వేరొకరి గురించి ఆలోచించుకుంటూ, లేకపోతే నా గురించే నన్ను నేను తక్కువ చేసుకుంటూ, నన్ను నేను తిట్టుకుంటూ, అలాగా నా కాలాన్ని నేను వ్యర్థం చేస్తున్నానా? లేకపోతే ఇంకా నన్ను నేను ఎలాగ ముందుకు తీసుకెళ్ళొచ్చు అని ఆలోచించుకుంటూ నేను నా కాలాన్ని తీసుకెళ్తున్నానా? నా కాలాన్ని నేనెట్లా గడుపుతున్నాను అనేది మన మీదే ఆధారపడి ఉంటది మాస్టర్స్. మనము మన కాలాన్ని ఎక్కువ వినియోగపరుచుకుంటే దానివల్ల మనము దైవానుభూతిని చెందగలుగుతాము. ఎక్కువ మన కాలాన్ని మనం ఎప్పుడైతే ఉపయోగించుకుంటామో, అప్పుడు మనము దైవాన్ని అనుభూతి చెందగలుగుతాము. ఎప్పుడైతే మనకి దైవానుభూతి కలుగుతుందో చూడండి, ఎంతో సంతోషం వస్తుంది. ఎంతో హాయి అనిపిస్తుంది. దీనికన్నా సంతోషం ఇంక లేదు అనిపిస్తుంది. ఎంత బావుంటుందో దైవానుభూతిని పొందితే కదా! కాబట్టి మనము ఆ దైవానుభూతిని పొందడానికి మన కాలాన్ని మనము సద్వినియోగపరుచుకుందాం. ఇంకా ఏమంటున్నారు? ఎప్పుడు మన హృదయంలో కామాది శత్రువులు బాధిస్తూ ఉంటారు మనల్ని. కామాది శత్రువులు మనల్ని ఎప్పుడు ఏదో ఒక రకంగా చూడండి, ఈ కామాది శత్రువులు అంటే కామము, క్రోధము, మదము, మాత్సర్యము ఇలా అరిషడ్వర్గాలున్నాయి కదా! ఈ అరిషడ్వర్గాల్లో ఏవో ఒకటి మనల్ని పట్టుకుంటాయన్నమాట. పట్టుకున్నప్పుడు మనము ఏం చేస్తాము? ఒక్కసారిగా మన హృదయం కదిలిపోతది. అరే! అది ఏదైనా కావచ్చు. అది ఒకరి మీద అసూయ కావచ్చు, లేకపోతే ఎవరైనా మనల్ని నింద చేసినప్పుడు మనం బాధపడడం అవ్వచ్చు. అది ఏదైనా కావచ్చు. మనల్ని మనము ఏం చేసుకుంటాము, ఆ శత్రువుల ద్వారా మనం పీడించబడతాము. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మనము ఎప్పుడూ కూడా బయట వాళ్ళు ఏదో అన్నారు అని కాదు. మనలో ఉండే ఆ భావన మనం బాధపడేలా చేస్తుంది. కాబట్టి మనము దాన్ని గమనించుకోవాలి. ఓహో! నాలో ఈ భావన ఉంది. కాబట్టి నాకింత బాధొస్తుంది ఇప్పుడు. నేను ఇలా ఉన్నాను. కాబట్టి ఎవరైనా చూడండి, మనకి వ్యతిరేకంగా ఉండే మనుషులు ఎప్పుడూ కూడా మనల్ని సరైన మార్గంలో పెట్టడానికే మనం వాళ్ళని తెచ్చుకుంటామనే సత్యాన్ని మనం పట్టుకోనంత వరకు మనకి తెలీదు. అరే! వాళ్ళెందుకు ఎప్పుడు నన్ను డౌన్‌ఫాల్ చేయాలని చూస్తారు. నన్నే కార్నర్ చేయాలని చూస్తారు. ప్రతి దానికి నన్నే హైలైట్ చేస్తారు. ఎందుకు? నేనే ఎందుకు అని అనుకుంటుంటాం కదా! నేనే ఎందుకు అంటే, మరి బ్రతిమిలాడి తెచ్చుకుంటాం మాస్టర్స్ మనము. మన పార్ట్నర్‌ని కానీ, మన మనతో ఉంటే అపోజిట్ పర్సన్‌ని కానీ, మనకి ఎవరు వ్యతిరేకంగా ఉంటే మన జీవితంలో వాళ్ళని మనము బ్రతిమిలాడి తెచ్చుకుంటాను. ప్లీజ్ నువ్వు నా నాకు లైఫ్‌లో ఇలా రావా నాతో పాటు? నాతో పాటు లైఫ్‌లో వచ్చి నువ్వు నాకిది నేర్పించవా? ఈ ఈ ఈ అనుభవం ద్వారా నేను ఇన్ని సరిచేసుకోవాలి నాలో నేను. ఇలా మనము ఆత్మస్థితిలో ఉన్నప్పుడు ఏమనిపిస్తది మాస్టర్స్, ఒక్కసారి మనము మన సంచిత కర్మల్ని చూసుకుంటామనమాట. సంచిత కర్మలు ఎన్నున్నాయి, మన పుణ్య కర్మలు ఎన్నున్నాయి. సంచితం చూసేటప్పటికి ఢామ్ అని పడిపోతామనమాట. అంత భయమేస్తది సంచితంలో. అన్ని సంచుల్లో నిండి ఉంటాయి మన పాపాలు. అవి చూసుకొని ఏం చేస్తాము, అమ్మో! వీటిని ఎంత వీలైతే అంత తగ్గించేసుకోవాలి అని చెప్పి, నేను ఇన్ని తీసుకెళ్తాను అని చెప్పి మన సోల్‌లో మనం అగ్రీమెంట్ రాస్తూ ఉంటాం అన్నమాట. అక్కడ పక్కన మన హయ్యర్ మాస్టర్స్ కూర్చొని అంటారు, "ఎందుకమ్మా ఇన్ని తట్టుకోలేవు, ఇన్ని అనుభవించలేవు, ఇన్ని వద్దు" అని చెప్తూ ఉంటారన్నమాట. ఆహాహా! కాదు నేను తీసుకెళ్తాను. నేను ఎలాగైనా సాధించుకొస్తాను కదా! నేను ఎలాగైనా సాధించేయాలి అని చెప్పి మన పార్ట్నర్ దగ్గరికెళ్ళి ప్లీజ్ నువ్వు రావా?
నన్ను నేనివి నేర్చుకోవాలి. నీ ద్వారా నేను వీటి నుంచి నేను బయటపడాలి. ఈ అనుభవాలను తీసుకొని నేను బయటపడాలి అని మనసులో అగ్రీమెంట్ చేసుకొనొచ్చి ఇక్కడికొచ్చిన తర్వాత ఈ మాయా ప్రపంచంలో మాయ పడిపోయి ఏం చేస్తాం మాస్టర్స్? ఏది గుర్తుండదు. అంతా మాయలో పడిపోయి నేనే ఎందుకు? నన్నే ఎందుకు తిడతారు? నాకే ఎందుకు కష్టాలు? నన్నే ఎందుకు అందరూ కలర్ చేస్తున్నారు అని పదే 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 బాధపడతాం. పోనీ మనకి ఏదో మన గురువుల ద్వారా ధ్యాన సాధన అనేది మన జీవితంలో మనకి అలవాటయింది. ధ్యానం చేసుకుంటున్నాము. మనకి వంశీ సార్ ఇచ్చిన కర్మలని చూసుకుంటున్నాము. కళల ద్వారా కర్మల్ని చూసుకుంటున్నాము. మరి చూసుకున్న కర్మల్ని విపాకం చేసుకుంటున్నామా? లేకపోతే ఏదో విపాకం చేశామన్న పేరుకి విపాకం చేసి వదిలేస్తున్నామా? నిజంగా విపాకం చేసుకుంటే మాస్టర్స్ మనం ఎవరినైతే బాధ పెట్టామో వాళ్ళల్లో పరివర్తన ఖచ్చితంగా వస్తది. ఫస్ట్ మనలో వస్తది పరివర్తన. ఇంత బాధ ఇచ్చాను కాబట్టే వచ్చింది అనే ఎప్పుడైతే ఈ సత్యాన్ని మనము మనలో జీర్ణించుకోవాలి. దాన్ని అది అర్థం చేసుకోవడము, అందులో ఉండడము కూడా కాదు మాస్టర్స్. జీర్ణించుకోవాలి. ఎప్పుడైతే అది జీర్ణమవుతుందో మనలో ప్రతి ఒక్క అణువు చెప్తది మనకి. ఎప్పుడైతే మనకి ఆ సిట్యుయేషన్స్ ఒస్తాయో, ఆ సిట్యుయేషన్స్ ఒచ్చినప్పుడు మనకి చెప్తాయి. నువ్వెంత ఇచ్చావో అనుకుంటుంటావు కదా ఎప్పుడు. మరి ఎంతిచ్చావో, ఇప్పుడు ఇది ఫేస్ చేస్తున్నావంటే ఎంతిచ్చావో కదా అని మనకి గుర్తు చేస్తాయన్నమాట. ఎప్పుడైతే ఆ స్పృహ వస్తదో, ఆ అవేర్‌నెస్ వస్తదో మనకి, ఆ! నిజంగానే ఇచ్చాను కాబట్టే వచ్చింది. మరి మనం చూసుకున్న కర్మల్ని మనం ఎంత వరకు విపాకం చేశాము? అది కంప్లీట్‌గా విపాకం అయిపోయిందా? విపాకం అవ్వకుండా మనం వదిలేసామా? మధ్యలో కూడా వదిలేస్తూ ఉంటాం మనం. చాలా వరకు కొంచెం ఇప్పుడు చూడండి, నేను మీకొక చిన్న సిట్యుయేషన్ చెప్తాను. నాకొక ఫ్రెండ్ ఉన్నారనమాట. తను ఏం చేస్తదంటే, తనకి బాలేదంటే డాక్టర్ దగ్గరికెళ్తది. వెళ్ళిన తర్వాత డాక్టర్ మెడిసిన్స్ ఇస్తారు కదా! ఒక 5 డేస్ కోర్స్ అయితే ఒక 3 డేస్ వాడతదనమాట. 3 డేస్ వాడేసరికి ఫుల్లు ఇంకంటే కొంచెం తనకి బానే ఉంటది. అంతా తగ్గిపోయినట్టు అనిపిస్తది. మిగతా మరి 5 డోసెస్‌లో 3 డేస్ కోర్స్ తీసుకుంది. ఇంకా 2 డేస్ ఉంది గదా! అది వేసుకోదు. అది వదిలేస్తదనమాట. కోర్స్ అని చెప్పిన తర్వాత కోర్స్ వాడాలి కదా! విపాకం చేసుకోవాలి అని చెప్పినప్పుడు అది కంప్లీట్‌గా విపాకం అయ్యే వరకు మనం చెయ్యాలి కదా! 3 రోజులో, 4 రోజులో, వారం రోజులో చేసి వదిలేస్తే అది అయిందో లేదో మనకి నిర్ధారణ ఎలా తెలియాలి? ఎలా తెలియాలి అంటే మనకి నేచరో లేకపోతే మనము డ్రీమ్స్‌లో అడిగినప్పుడో లేకపోతే మనలో వచ్చే పరివర్తనకో నేచర్ మనకి చూపిస్తది. నువ్వు ఈ కర్మను నువ్వు క్లియర్ చేసుకున్నావు. ఇది నీకు క్లియర్ అయిపోయింది అని మనకి ఆ డ్రీమ్‌లో మనకి టెస్ట్ పెట్టైనా చూపిస్తారు. లేకపోతే మనకి మనం ఎప్పుడైతే పశ్చాత్తాపంతో ఉంటామో, ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని అనుకుంటామో, మన సమస్యతో బాధపడే వాళ్ళు సేమ్ అదే సమస్యతో బాధపడే ఎవరో ఒకరు మన దగ్గరకొస్తారు. వారికి సహాయం చేయడం ద్వారా మన కర్మల్ని మనము విపాకం చేసుకోవచ్చు. అప్పుడు విపాకం అనే ప్రక్రియ క్లియర్ అవుతది. ఈ ఈ ఈ ప్రాసెస్‌లో మనము ఏది సగం సగం చేసి ఆపేసినా మనకి 100% రిజల్ట్ రాదు. అందరూ ధ్యానం చేస్తున్నాము. ఈ ప్రాసెస్ అంతా చేస్తున్నాము. అయినా ఏమీ తేడా లేదు మా లైఫ్‌లో. అయినా ఏమి చేంజ్ కనిపించట్లేదు. ఓకే. నేను కొంచెం మారానేమో, కానీ నాకు అపోజిట్‌గా ఉన్న వాళ్ళలో ఏం చేంజ్ కనిపించట్లేదు. అందరూనేమో మంచిగా వాళ్ళ లైఫ్ మారిపోయిందని చెప్తున్నారు. మరి నాకెందుకలా ఉంది అని అనుకుంటాం మనం. కాకపోతే మనము ఎక్కడ రాంగ్ చేస్తున్నాము? ఎక్కడ మనము లాగ్స్ క్రియేట్ చేసుకున్నాము? ఆ లాగింగ్ అన్నమాట. ఎక్కడ ఆపేసాము? దాన్నెక్కడ కంప్లీట్‌గా చేయలేదు అని మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని చూపిచ్చిన దుష్కర్మకి మనము పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఎప్పుడైతే ఇది కంప్లీట్‌గా చేసుకుంటామో మనం ఆ కర్మ నుంచి బయటపడడం తథ్యం మాస్టర్స్. ఖచ్చితంగా బయటపడతాం. మనము మన అపోజిట్ పర్సన్స్‌లో కూడా ఆ చేంజ్‌ని చూడగలుగుతాము. అయితే ఇప్పుడు మనం ఈ వారం శ్లోకాలేంటో చూద్దాం. ఆహారమందున నిద్రాదులందున మితము తప్పకువోయి మనసా ఆరోగ్యమే భాగ్యమనడి సూత్రము నీవు లెస్సగా పాలించు మనసా శబ్దాది విషయాలు ఆరంభ సమయమున సుఖముగా తోచును మనసా అనుభవించిన పిదప దుఃఖ రూపాలుగా పరితం
అనుభవించిన పిదప దుఃఖ రూపాలుగా పరిణమించును ఓయి మనసా. చూడండి, మనము ఆహారమందు, నిద్రాదులందు మితముగా ఉంటున్నామా? లేకపోతే మనము మితము హితము లేకుండా తీసుకుంటున్నామా? ఎప్పుడైతే మనము ఆరోగ్యాన్ని, నిద్రని మితముగా తీసుకుంటామో, లేకపోతే మితం కాదు అతిగా తీసుకున్నా, అలా అని చాలా తక్కువ తీసుకున్నా కూడా మనకది ప్రాబ్లమే. చూడండి, నిద్ర లేకపోతే ఎంత ప్రాబ్లమ్ అంటే ఆన్ అండ్ యావరేజ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్‌కి మాక్సిమమ్ ఆఫ్ 6 అవర్స్ ఆఫ్ స్లీప్ సరిపోతది అని చెప్తారు డాక్టర్స్. అదే కొంచెం పెద్దవాళ్ళనుకోండి మినిమమ్ 8 అవర్స్ ఆఫ్ స్లీప్ ఉండాలి. అది మనకి 8 అవర్స్ కానీ, 6 అవర్స్ కానీ స్లీప్ లేకుండా మనము మన డైలీ రొటీన్‌ని మనము క్యారీ చేస్తున్నాము అంటే అది లాంగ్ రన్‌లో మనకి హెల్త్ డిఫెక్ట్ అయిపోతది. మన హెల్త్ ప్రాబ్లమ్‌లో పడిపోతది. మనము కాబట్టి తినే ఆహారంలో, ఇంకా నిద్రలో చాలా కాన్షియస్‌గా ఉండాలి. చూడండి, మన పెద్దవాళ్ళు ఆ రోజుల్లో ఈవినింగ్ సూర్యాస్తమయం అయిపోయేటప్పటికి అన్ని పనులు ముగించేసుకునేవాళ్ళు. సూర్యోదయం అవ్వక ముందే లేసేవాళ్ళు. సూర్యోదయం అవ్వక ముందే లేసి, సూర్యాస్తమయం అవ్వక ముందుకే అన్ని కిచెన్ ఆ రోజుకి క్లోజ్ చేసుకునేవాళ్ళు. 7 తర్వాత అసలు నా చిన్నప్పుడు 7 తర్వాత ఎవరు కూడా లేడీస్ కిచెన్‌లో ఉండేవాళ్ళు కాదు. ఆ కిచెన్ ఇంకా క్లోజ్ అయిపోతది ఆ రోజుకి. అలా మనకిప్పుడు ఉంటుందా చూడండి. ఈ ఈ ఈ నవీన యుగము లేకపోతే ఈ ఫాస్ట్ ప్రపంచంలో ఇప్పుడు అలా కుదరకపోయినా అట్‌లీస్ట్ మనం తీసుకునే ఫుడ్ మనము సన్‌రైజ్ సన్‌రైజ్ అయ్యేటప్పటికి దానికన్నా ముందే లేసి మనం పనులు చేసుకుంటే మనకి సన్ సెట్టింగ్ అయిపోయేసరికి మనం తినేసి ఉండగలిగితే, మనము ఆ జీవ గడియారాన్ని చూడండి, గోడ గడియారం, జీవ గడియారం 2 ఉంటాయి. మనము ఇప్పుడు అందరూ కూడా గోడ గడియారాన్నే చూస్తున్నాం. కాదు మాస్టర్స్, మనము జీవ గడియారాన్ని చూడాలి. జీవ గడియారం చూడండి, సన్ సెట్టింగ్‌కి తర్వాత జీవ గడియారానికి ఇంకేమి ఇవ్వకూడదు మనం అసలు. మనం జీవ గడియారం అంటే సన్ సెట్టింగ్ తోటే ఆగిపోవాలన్నమాట అది. అంటే మన బాడీ మెటబాలిజము జీవ గడియారంతో కనెక్ట్ అయ్యుంది. కాబట్టి మనం ఆ జీవ గడియారాన్ని పట్టుకుంటే, మనం దాన్ని క్లియర్ జేసుకోవచ్చు. ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ ఒస్తున్నాయి. ఇప్పుడు చూడండి, హెల్త్ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు లేరు మాక్సిమం. మనం ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలి అంటే, జీవ గడియారాన్ని పట్టుకోవాలి. జీవ గడియారం అంటే ఏంటి అంటే, మనము నేచర్‌తో కనెక్ట్ అయ్యి ఉండాలి. నేచర్‌లో ఇప్పుడు చూడండి, పక్షులు కిలకిలా అంటూ 5:30 నుంచే మనకి పక్షులు కిలకిలలు వినపడుతూ ఉంటాయి. మళ్ళీ సన్ సెట్టింగ్ ఈవినింగ్ 5:30 అయిపోయిందంటే పక్షులన్నీ గుంపులు గుంపులుగా వెళ్ళిపోతూ ఉంటాయి. వాటి గూటికి వెళ్ళిపోతూ ఉంటాయి కదా! మనం కూడా అలాగా అట్‌లీస్ట్ మనం తీసుకునే ఫుడ్ సన్‌సెట్‌కి బిఫోరే తీసేసుకొని, మనం గనక 8 అవర్స్ ఆఫ్ స్లీప్ ఉండేలాగా చూసుకుంటే చాలా వరకు హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి మనము బయటపడవచ్చు. అయితే దీనికి సంబంధించి ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఒక ఊర్లో రాము, సోము అని ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారనమాట. రాము కష్టపడతాడు. సోము కూడా కష్టపడతారు. ఇద్దరు కష్టజీవులే. అయితే రాము ఏం చేశాడంటే బాగా కష్టపడి బాగా సంపాదించాలి అన్న ఇదిలో ఉంటాడనమాట. ఆరోగ్యం దేవుందిలే, మనం తర్వాతన్నా చూసుకుందాం. ముందైతే కష్టపడాలి. ఒంట్లో శక్తి ఉన్నప్పుడే కష్టపడాలి అనుకుంటూ రాము చాలా కష్టపడి బాగా డబ్బులు సంపాదించుకుంటాడనమాట. బాగా కష్టపడుతూ ఉంటాడు. తనకి యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు బాగా కష్టపడుతూ ఉంటాడు. కానీ సోము ఏం చేస్తాడంటే ప్రతీదీ మోడరేట్‌గా చేసుకుంటాడనమాట. అంటే తను రోజు వ్యాయామం చేసుకుంటాడు సోము. రోజు వ్యాయామం చేసుకుంటూ, ఎంత తినాలో అంతే తింటూ, ఎంత నిద్రపోవాలో అంతే నిద్రపోతూ, ఎంత కష్టపడాలో అంత కష్టపడుతూ ఉంటాడనమాట. అయితే కొన్ని సంవత్సరాలు గడిచేసరికి రాము చాలా డబ్బులు గడిస్తాడనమాట. కానీ రాముకి ఆరోగ్యం పాడైపోతది. ఆరోగ్యం పాడైపోతే ఏం చేస్తాడు? తను సంపాదించిన డబ్బుల్ని ఈ ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టుకుంటూ ఉంటాడు. అదే సోముని చూస్తే, సోము దగ్గర తను ఎప్పుడు తను మితంగా ఉన్నాడు గదా! తిండి విషయంలో ఆరోగ్యం విషయంలో తను జాగ్రత్తగా చూసుకుంటూ, తన బాడీకి కావాల్సిన ఎక్సర్‌సైజ్‌ని చేసుకున్నాడు. మితంగా తిన్నాడు. సంపాదన కూడా అలాగే మితంగా ఎంతొస్తే అంతలోనే తృప్తి పడేవాడనమాట. ఎక్కువ సంపాదించాలి అని ఇందులో డబ్బులు పడితే ఇందులో వచ్చేస్తాయని పరుగు లేదు సోముకి. సో, అలాగే సోము ఏం జేస్తాడంటే, తను మితంగా ఉంటాడనమాట.
వచ్చిన దాంట్లోనే సంతోషంగా ఉంటాడు. అయితే ఇద్దరికీ 50 సంవత్సరాలొచ్చేసరికి రాముకేమో ఆరోగ్యం పాడైపోయి, తను సంపాదించుకున్న సంపాదనంతా హాస్పిటల్‌కి ఖర్చు పెట్టి, ఆ డబ్బుల్ని అలా ఖర్చు పెట్టుకుంటే, సోము ఇంకా తను ఆరోగ్యంగా ఉన్నాడు. ఆరోగ్యం ఉంటే చూడండి ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు కదా! మనకి ఆరోగ్యం ఎప్పుడైతే ఉంటదో మనము ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు. మనకి ఒక ధైర్యం ఉంటది. మన మన కుటుంబానికి మనం భరోసాగా ఉండగలుగుతాము. ఇదెప్పుడు సాధ్యమవుతది? మనము మితముగా, హితముగా తిన్నప్పుడే. మనం ఆహారాన్ని మితంగా తీసుకుంటూ, అతి చేసుకోకుండా అటు ఆహారాన్ని అతి చేయకూడదు, నిద్రని అతి చేయకూడదు. ఎక్కువగా నిద్రపోయినా గూడా ప్రాబ్లమే. ఎక్కువగా నిద్రపోతే మనకేమొస్తది? బద్ధకం వస్తదనమాట. బద్ధకం వస్తే మళ్ళీ మనం పనులు చేసుకోలేము. కాబట్టి మనము దేన్ని కూడా అతి చేయకుండా, అలా అని అస్సలు కేర్ తీసుకోకుండా ఉండకుండా, మధ్య మార్గంలో ఉండాలి. చూడండి, మన శరీరం కూడా మనకి మధ్య మార్గంలో ఉండమని చెప్తుంది గదా! మన గురువులు గూడా మనకెప్పుడు కూడా మనము మధ్య మార్గంలో ఉండాలి అని ఎంత చక్కగా చెప్తారు. సో, మనం ఎప్పుడు కూడా మధ్య మార్గంలో ఉంటూ ఉండాలి. ఇంకా ఇక్కడ ఏం చెప్తారంటే, సోము తను సంపాదించుకున్న దాంతో ఎంతో తృప్తిగా ఉంటూ ఉంటాడనమాట. అయితే తర్వాత శ్లోకంలో ఏం చెప్తున్నారు? శబ్దాది విషయాలు ఆరంభ సమయమున సుఖముగా తోచును మనసా అనుభవించిన పిదప దుఃఖ రూపాలుగా పరిణమించును ఈ మనసా. శబ్దాది విషయాలు అంటే భగవద్గీతలో దీన్ని రాజసుఖం అని చెప్తారంట. రాజసుఖం అంటే ఏంటి అంటే అది చాలా ఆకర్షణీయంగా ఉంటదనమాట. అంటే అది పట్టుకుంటే ఎంతో హాయిగా ఈ ఈ దీన్ని మించిన ఆనందం ఇంక ఉండదేమో! ఇదే అల్టిమేట్ ఏమో అనుకుంటామనమాట. అలా ఉంటదంట. ఇది ఆరంభ స్థితిలో అలా ఉంటదంట. కానీ అనుభవించిన తర్వాత అది దుఃఖ రూపంగా మనకి దారి తీస్తుంది అని చెప్తున్నారు. అయితే అది ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చూడండి, మనము ఏ దేనిలో మనం పడిపోతాం ఎక్కువగా అంటే శబ్దము, రసము, స్పర్శ, రూపము, గంధము అని చెప్పి 5 ఉంటాయన్నమాట. శబ్ద, రూప, స్పర్శ, రస, గంధములు అని 5 ఉంటాయి. ఈ 5 ద్వారానే మనము ఎందులో అయినా సరే కనెక్ట్ అయిపోయి పడిపోయేది ఈ 5లో అన్నమాట. మనము చూడండి చాలా మనం ఎప్పుడైతే మన ఇంద్రియాలని మనం నిగ్రహించుకోలేని స్థితిలో ఉంటామో అంటే మనం వీక్‌గా ఎక్కడుంటామో అక్కడ ఇవి పట్టుకుంటాయి మనల్ని. మనం అక్కడ కనెక్ట్ అయిపోయి అక్కడ పడిపోతామన్నమాట. ఈ వీటిని ఎప్పుడూ కూడా మనము ఆరంభ స్థితిలోనే మనం గనక తెలుసుకోగలిగితే, అమ్మో! దీన్ని పట్టుకుంటే పడిపోతాను అనే అవేర్‌నెస్ రాగలిగితే, దాని నుంచి తప్పించుకోవడం మనకి ఈజీ అవుతదనమాట. ఒకసారి అది పట్టుకుందనుకోండి, అది ఇంకా మనల్ని వదిలిపెట్టే టైంకి మనం చాలా వీక్ అయిపోతామనమాట. డల్ అయిపోతాం. అది దుఃఖమే మిగులుస్తది మనకి లాస్ట్‌కి. దీనికి సంబంధించి మనము ఒక కథ చెప్పుకుందాం. అయితే ఆహ్, ఒక వేటగాడు ఉంటాడనమాట. ఒక పక్షి ఉంటది. అడవిలో చక్కగా హాయిగా ఎగురుతూ అన్నీ పక్షులతో కిలకిలలాడుకుంటూ దానికి టైంకి ఏది దొరికితే అది తింటూ మంచిగా ఎగురుతూ ఉంటదనమాట. ఒక వేటగాడు ఉంటాడు. ఆ వేటగాడు ఆ పక్షిని పట్టుకోవాలని ట్రై చేస్తాడనమాట. ట్రై చేసి ఒక బంగారపు పంజరాన్ని తీసుకొస్తాడు. తీసుకొచ్చి అందులో రకరకాలైన దానికిష్టమైన పళ్ళని తీసుకొచ్చి పెడతాడనమాట. అప్పుడు ఆ పక్షి ఏమనుకుంటదంటే, అబ్బా! ఆ పంజరం ఎంత బావుందో, ఆ పంజరం లోపల ఉన్న పళ్ళెంత తియ్యగా ఉన్నాయో, అవి నేను తింటాను. ఎక్కడికో ఎళ్లి ఎగిరి పట్టుకొని ఆహారం సంపాదించుకొని తినడం కన్నా చక్కగా అన్నీ ఇక్కడ ఉంటున్నాయి గదా! అని చెప్పేసి అలా ఎళ్లి ఆ పంజరంలోకెళ్ళి కూర్చొని తింటదనమాట. కూర్చొని తినటం స్టార్ట్ చేసాక ఏం చేస్తాడు ఈ వేటగాడు ఆ పంజరాన్ని లాక్ చేసేస్తాడు. లాక్ చేసిన తర్వాత దానికి అది తినడం అయిపోయి అది తృప్తి చెందిన తర్వాత దానికి అర్థమవుతది. అయ్యో! నేను లాక్ అయిపోయాను. ఇప్పుడు ఎగరడానికి లేదు. నాకు స్వేచ్ఛ లేదు అని. అది ఏమైపోయిందింకా దాని దగ్గరికి ఫుడొస్తది. అది తింటది. కానీ దానికేం లేదు, స్వేచ్ఛ లేదు. రెక్కలున్నా అది ఎగరలేదు. రెక్కలున్నా ఎగరలేదు, స్వేచ్ఛ లేదు. అలా అని దాని తోటి పక్షులతో ఎళ్లి అది మాట్లాడలేదు. కలవలేదు. సో, ఏమైపోయింది చూడండి, ఒక పంజరాన్ని లేకపోతే దానికి
దాని యొక్క ఆహారాన్ని ఎరగా వేసి ఎలాగైతే ఒక వేటగాడు పక్షిని బంధించాడో, మనము కూడా మనకి తెలియకుండానే మనము వీటికి పడిపోతామంట. ఈ శబ్దము అంటే వినడం, శబ్దము అంటే వినడం, స్పర్శ అంటే తాకడం, రూపము అంటే చూడడం. అంటే కళ్ళతో చూస్తాం చూడండి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. లైక్ నగలు, చీరలు ఇవి అన్నమాట. రసము అంటే రుచి, గంధము అంటే వాసన. వీటికి, వీటికి అన్నిటికి మనము జంతువుల్ని ఉదాహరణకి తీసుకుంటే ఒక్కొక్క జంతువులో ఈ ఈ శబ్ద, రూప, రస, స్పర్శ, గంధము ఈ ఒక్కొక్క దానికి కనెక్ట్ అయ్యి ఉంటాయంట జంతువులు. కానీ మనిషి మాత్రం వీటన్నిటికి కనెక్ట్ అయ్యి ఉంటాడు. చూడండి ఒక్కొక్క దాన్ని క్లియర్ చేసుకోవడానికి అవి జంతువులుగా పుట్టి క్లియర్ చేసుకుంటుంటే మనము వీటన్నిటి మధ్యలో కొట్టుకుంటాం. వీటన్నిటి మధ్యలో మనము మన దుఃఖాల్ని మనం క్రియేట్ చేసుకుంటామనమాట. సో, కాబట్టి వివేకవంతుడైన వాడు ఎలా ఉంటాడు అని చెప్తారంటే, వివేకవంతుడు ఆహ్, ముందుగానే కనిపెడతాడంట. ఏమని కనిపెడతాడు? అమ్మో! ఈ దారిలో వెళ్తే ఇది ఇప్పుడు ఇంత చాలా సులభంగా, ఇంత ఈజీగా వచ్చేస్తుంది అంటే ఈ మార్గం కరెక్ట్ కాదు. ఏదైనా సరే మనము కష్టపడి తర్వాత మనకి లాస్ట్‌లో సుఖం ఇచ్చేది ఏదుంటదో ఆ మార్గమే కరెక్టు. మనం కష్టంగా ఉండే మార్గమే కరెక్ట్ కాబట్టి మనం ఆ దారిలో వెళ్దాము అని వివేకవంతుడు అనుకుంటాడంట. ఇప్పుడు చూడండి ఒక జింక్ ఉంది అడవిలో. దానికి చాలా దాహమేస్తుంది. ఆ దాహం తీర్చుకోవడానికి అది వెతుక్కుంటది కదా! ఇక్కడ ఎక్కడైనా నీటి కుండ ఉందా అని. దానికి సడెన్‌గా ఎక్కడో మెరుపులా కనిపిస్తదనమాట. అరే! ఇక్కడ మెరుపులాగా ఒక నీటి కొలనులాగా కనపడుతుంది దూరంలో. వెళ్లి ఆ నీటిని తాగుదామని పరిగెత్తుకుంటూ వెళ్తది. అంత దూరం పరిగెత్తుకుంటూ వచ్చిన తర్వాత దానికక్కడ నీటి కొలను ఎండమావి అన్నమాట. నీటి కొలను కనపడదు. అది చూసి ఎంతో నిస్పృహ చెందుతదనమాట. అయ్యో! నీళ్లున్నాయని ఇంత దూరం వచ్చాను ఇక్కడ నీళ్ళు లేవు అని దానికి అప్పుడు అర్థమవుతదనమాట. అంత దూరం పరిగెత్తుకొనొచ్చిన తర్వాత. ఎంతో వ్యయ ప్రయాసలు అయిపోయిన తర్వాత లాస్ట్‌లో రియలైజ్ అయితే అది లాభం లేదు మాస్టర్స్. కాబట్టి మనము ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, శబ్దాది విషయాలు ఆరంభ సమయమున సుఖంగా ఉంటాయి. అవి మనకి చాలా హాయి. ఇదే అల్టిమేట్ ఇంకా సూపరు. దీన్ని మించిందేమీ లేదు అనుకుంటామనమాట. అలా నెమ్మదిగా, నెమ్మదిగా ఒక బంధంలో ఇరుక్కున్న తర్వాత మనకర్థమవుతది. అయ్యో! నేనిక్కడ ఇరుక్కుపోయానే. ఇక్కడి నుంచి నేను వెనక్కెలా రావాలి? గడిచిపోయిన ఆ కాలాన్ని వెనక్కెలా తీసుకురాగలను? తీసుకురాలేము. గడిచిపోయిన కాలాన్ని మనము తీసుకురాలేము. వెనక్కి రావాలి అంటే అప్పుడు మనకి బంధంలో పడిపోయిన తర్వాత, ఒక దాంట్లో లాక్ అయిపోయిన తర్వాత, అక్కడి నుంచి వెనక్కి రావాలంటే చాలా కష్టం మాస్టర్స్. కాబట్టి మనము వేసే అడుగు ఎటు వెళ్తుంది? ఎలా ఉంటుంది? ఇప్పుడు పిల్లలు కూడా చూడండి, రోజు వాళ్ళకి రొటీన్ అయిపోతది. వస్తారు, ఏదో చదువుతారు. డైలీ రొటీన్ అయిపోతది. కానీ ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చేసరికి మొత్తం ఆ సిలబస్ అంతా క్లియర్ చేసుకోవాలి అంటే వాళ్ళకెంత కష్టము. ఎంత కష్టము. అందుకే వివేకవంతుడైన వాడెలా ఉంటాడు అంటే, రోజుకొక లెసన్ ఏ రోజు చెప్పిన లెసను, ఆ రోజు లెసన్‌లో ఇంపార్టెంట్ క్వెషన్స్, ఆన్సర్స్ ముందే చదివేసుకుంటాడనమాట. ఎప్పుడైతే ముందే చదివేసుకుంటాడో, వాడికి ఎగ్జామ్ వచ్చే టైంకి ఏ సిలబస్‌లో ఏది ఇంపార్టెంట్ క్వెషను తెలిసిపోతది గదా! చక్కగా తెలిసిపోతది. ఆ ఇంపార్టెంట్ క్వెషన్స్‌ని మళ్ళీ చదువుకుంటారు. ఈజీగా ఎప్పటినుంచో ప్రాక్టీస్ ఉంది కాబట్టి ఎగ్జామ్‌లో ఈజీగా రాయగలుగుతారు. కాబట్టి అందరూ కూడా అలా ఉండాలి. అందుకని మనము వీటిని శబ్ద, రూప, రస, గంధముల్ని మనము పట్టుకోకుండా ఈ ఐదింటి ద్వారా వచ్చే సుఖాలు ఏవైతే ఉంటాయో అవి ఎప్పుడు మనకి దుఃఖాలనే తెచ్చిపెడతాయంట. కాబట్టి మనం వీటి యందు చాలా జాగరూకతతో ఉండాలి. చాలా జాగ్రత్తతో ఉంటూ వీటి నుంచి మనము ఎలా ఎలా చేసుకోవాలి అంటే కష్టంగా ఉన్నా సరే ఇవి చివరికి మేలు చేస్తాయన్నమాట. ఎప్పుడైతే మనం వీటికి దూరంగా ఉండడం అలవాటు చేసుకుంటామో, ఇది కష్టమే. అంత ఈజీ కాదు. కానీ వీటి నుంచి మనం సాధన చేయడం వల్ల వీటి నుంచి మనం దూరంగా వస్తే అవి మనము తర్వాత బాధపడకుండా మనకి ఎంతో మేలు చేస్తాయన్నమాట. మనకి క్రమశిక్షణని అలవాటు చేస్తాయి. మనం ధర్మంలో ఉండేలాగా చేస్తాయన్నమాట. అయితే తర్వాతి శ్లోకం ఏంటో చూద్దాం. మతిని శుద్ధము చేయు మార్గాన్ని విఘ్నులు మతమని చెప్పుదురు మనసా. మతము అన్నిటి యొక్క ఏకైక లక్ష్యము దైవాన్ని పొందుటే మనసా. చూడండి
మతిని శుద్ధం చేసే మార్గాన్ని మతమని చెప్తారంట. అయితే మతి అంటే మనస్సు. మనస్సుని శుద్ధంగా ఉంచుకోవడమే నిజంగా ఒక మార్గదర్శకుడు అవలంబించాల్సింది సరైన మార్గమనమాట. అంటే మన మనస్సుని మనము క్లియర్ జేసుకోవాలి అని పెద్దలు చెప్తూ ఉంటారు. దీనికి ఒక ఉదాహరణ చూద్దాం. ఒక గురువుగారి దగ్గరికి ఒక శిష్యుడొస్తాడనమాట. వచ్చి ఏమంటాడంటే, "గురువుగారు నేనెంతో సాధన చేస్తున్నానండి. కానీ నాకు అది నా మనసు ఎప్పుడు ఎంత సాధన చేసినా కూడా దాన్ని పట్టుకోలేకపోతుంది. ఎప్పుడు ఏదో ఒక ఆలోచనలో ఉంటాను నేను. అది ఎందుకని నేను దాన్నెలా బయటకు రావాలి అని చెప్పి అడుగుతాడనమాట. అయితే గురువుగారు ఏమి మాట్లాడకుండా ఏం చెప్తారంటే అతనికి ఒక లోపల నుంచి ఒక బుట్ట తెమ్మని చెప్పి ఒక బుట్టనిప్పిస్తారనమాట. ఆ శిష్యుడికి. ఇప్పించి దీంతో నువ్వు ఈ బుట్టతో నీళ్లు తీసుకురా అని చెప్పేసి పంపిస్తారు. ఆ బుట్టకేమో చిల్లులుంటాయి. ఈ శిష్యుడేం జేస్తాడు, చిల్లులున్నాయని చూస్తాడు. అరే! దీనికి రంధ్రాలున్నాయే అనుకోని, అలా సరే గురువుగారు చెప్పారు గదా! అని చెప్పేసి వెళ్లి దాంతో నీళ్లు తేవడానికి ప్రయత్నిస్తాడనమాట. నీళ్లు తీసుకొస్తాడు. గట్టు దగ్గరకొచ్చేసరికి కారిపోతాయి నీళ్ళన్నీ. తీసుకొస్తాడు, కారిపోతాయి. ఇలా ఒక 10, 15, 20 సార్లు చేస్తాడు. చేసిన తర్వాత ఇంక విసుగొస్తది. మళ్ళీ వెళ్తాడు గురువుగారి దగ్గరికి. గురువుగారు ఈ బుట్టకేమో రంధ్రాలున్నాయి. నేను నీళ్ళు తీసుకొస్తున్నా అవి రావటం లేదండి. ఒక్క బుట్ట నీళ్ళు కూడా తేలేకపోయాను నేను అంటాడనమాట. ఇప్పుడు బుట్టని చూడొకసారి అంటారు గురువుగారు. ఆ బుట్టని చూస్తే అతనికేం అర్థమవుతదంటే, అంతకుముందు అంతా మట్టి పట్టేసిన బుట్ట ఇప్పుడు కొంచెం క్లియర్‌గా ఉంటదనమాట. క్లియర్‌గా ఉండేసరికి అప్పుడు గురువుగారు చెప్తారనమాట. "చూసావా నువ్వు ఇందాక ఈ మట్టి పట్టిన బుట్ట ఎలా ఉందో, నీ మనసు కూడా అలానే ఉంది. ఎప్పుడైతే మనసుకి మట్టి పట్టేసుంటదో అంటే మలినపడి ఉంటదో, మన మలినపడి అంటే మొత్తం చెత్తను డిపాజిట్ జేస్తామనమాట మనం. అన్నెసెసరీ అది. అన్నెసెసరీ ఫైల్స్‌ని ఎలాగైతే మనం సిస్టమ్‌లో డిలీట్ కొడతామో, డిలీట్ కొడితే మళ్ళీ బిన్‌లోకెళ్ళిపోతాయి. డిలీట్ గూడదు. షిఫ్ట్ డిలీట్ కొట్టాలనమాట. సో, కాబట్టి మనము మన మనస్సుకి ఉన్న మలినాల్ని కూడా అలాగా తీసేసుకోవాలి అని చెప్తారు. మరి ఎలా తీసేసుకుంటాము? ఎలా తీసేసుకుంటాము అంటే, మనల్ని మనము ఒక సాధనలో పెట్టుకోవడం ద్వారా, మనం మనల్ని ఒక సాధనలో పెట్టుకుంటే, మంచి పనులు పదే పదే అంటే మన మనసుకి ఎక్కినా, ఎక్కకపోయినా పదే పదే మంచి పనులు చేస్తూ ఉంటే కొన్నాళ్ళకి ఎలాగైతే మట్టితో ఉన్న బుట్టతో నీళ్లు తీసుకొస్తుంటే బుట్ట మొత్తం ఇప్పుడు క్లియర్‌గా అయిపోయింది. ఆ మట్టి మొత్తం పోయి నీట్‌గా ఉందిప్పుడు బుట్ట. అలాగా మనస్సు కూడా శుద్ధి అవుతది. చూడండి మన పెద్దవాళ్ళు కంపల్సరీ మనల్ని పూజలు చేసుకోండి, లేకపోతే ఏదో ఒక మంత్ర సాధన చేసుకోండి, లేకపోతే ఇప్పుడు ధ్యానం చేసుకోండి అని ఎందుకు చెప్తున్నారు అంటే, దాని ద్వారా మనము ఒక మంచి పనిలో మన మనస్సుని మనం నిమగ్నం చేయడం వల్ల మనము ఇక్కడ మనకి లాభం ఏంటి అంటే, మనకి మనం మట్టి పట్టించుకోకుండా ఉండగలుగుతాం ఫస్ట్ థింగ్. అప్పటి వరకు ఉన్న మట్టి నెమ్మదిగా పోతది. ఇంకా అంటుకునే మట్టి అంటుకోకుండా ఉంటదనమాట. సో, అందుకని మనం నిరంతరము ధర్మం మార్గంలో ఉండాలి. ఈ ఈ మనల్ని మనం స్పిరిచ్యువాలిటీలో కంపల్సరీగా పెట్టుకోవాలి. ఇప్పటి పిల్లల్ని కంపల్సరీ స్పిరిచ్యువాలిటీలో పెట్టాలి మాస్టర్స్. లేకపోతే వాళ్ళు చాలా స్ట్రెస్‌లో ఉంటున్నారు పిల్లలు. చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. వాళ్ళకంత స్ట్రెస్ ఉండకూడదు. వాళ్ళని వాళ్ళు డీల్ చేసుకునేలాగా మనం వాళ్ళని మోల్డ్ చేయాలి అంటే, వాళ్ళకి మనం ఇచ్చే ఆహ్, ఎడ్యుకేషనే కాదు, ఈ స్పిరిచ్యువాలిటీ కూడా చాలా అవసరం. చాలా మనము బీయింగ్ ఏ మదర్స్ వాళ్ళకి చెప్పాలి. ఇది కరెక్ట్ అమ్మా. నువ్వు ఇలా వెళ్తే బావుంటుంది. వాళ్ళు దాన్ని ఎలా తీసుకొని వెళ్ళినా వాళ్ళొక లెసన్ నేర్చుకుంటారు. కానీ మనం మాత్రం చెప్తూ ఉండాలి. సో, కాబట్టి మనం ఎప్పుడైతే ఆధ్యాత్మిక మార్గంలో పదే పదే మంచి పనులు చేస్తూ ఉంటే అది ఒక సేవ అయినా కావచ్చు. మనం పదే పదే సేవ చేస్తూ ఉంటే మనకి మనకి తెలియకుండానే మనల్ని మోల్డ్ చేస్తుంది అని చెప్తున్నారు. కాబట్టి మతిని ఎప్పుడూ కూడా మనము శుద్ధం చేసుకోవాలి అని చెప్తున్నారనమాట. అయితే ఇంకేమంటున్నారు, మతములన్నిటి యొక్క ఏకైక లక్ష్యము దైవాన్ని పొందుటే మనసా. చూడండి ఒక్కొక్కరికి ఒక్కొక్క దైవ గ్రంథం. మనకి భగవద్గీత కావచ్చు, ఇంకొకరికి ఖురాన్ కావచ్చు, ఇంకొకరికి బైబిల్ కావచ్చు. ఏదైనా కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క జీవన విధానము, వారి వారి మత గ్రంథము ఏదైనా కానీ దేన్ని చెప్తుంది మనకి?
భగవంతుడిని చేరుకునే మార్గాన్నే చెప్తుంది. ఈ మనకి ఎన్నో నదులు ఉన్నాయి కదా! పర్వతాల నుంచి వచ్చే ఎన్నో నదులు. అన్ని నదులు కలిసి ఒక్కొక్కటిగా వచ్చి ఎక్కడికెళ్తాయి? సముద్రంలోకెళ్తాయి. సముద్రంలోకెళ్ళిన తర్వాత అది ఏ నది అని విడదీసి చెప్పగలమా చెప్పండి? అది ఇది గంగా నది నీళ్ళు, ఇది యమునా నది నీళ్ళు, లేకపోతే ఇవి గోదావరి నీళ్ళు అని సముద్రం నీళ్ళని వేరు చేసి చెప్పగలమా? చెప్పలేం కదా! అవి వాటి అస్తిత్వాన్ని సముద్రంలో కలిపేస్తాయి. అలాగే మనం కూడా ఏ మత గ్రంథమైనా సరే, ఏ గ్రంథాన్ని మనకి మన పెద్దవాళ్ళ ద్వారా వచ్చిన గ్రంథం ఏదైనా కూడా వాటన్నిటి లక్ష్యము ఏంటి అంటే దైవాన్ని పొందడానికే. అంతకు మించి ఇది గొప్ప, అది కాదు అనేది లేనే లేదు. ఏది సృష్టించబడినా కూడా ఆ మతాలలో దైవాన్ని తెలుసుకోవడానికే. దైవం ఎలా ఉంటాడో మనం భూమి మీదకొచ్చింది దైవాన్ని తెలుసుకోవడానికి. దైవాన్ని తెలుసుకోవడానికి అదే ఉంటది ఆ మత గ్రంథాల్లో కూడా. కాబట్టి ఏ విధంగా అయితే మనకి నదులు సముద్రాల్లో కలుస్తాయో, అలాగే మత గ్రంథాలన్నిటి లక్ష్యం కూడా మన దైవాన్ని పొందడానికే. అయితే ఒకసారి వివేకానంద స్వామి ఆయన స్టేట్స్‌లో ఉన్నప్పుడు, ఫారిన్ కంట్రీలో ఉన్నప్పుడు ఒక స్పీచ్ ఇస్తూ మాట్లాడుతున్నారంట. స్పీచ్ ఇచ్చి మాట్లాడుతూ చెప్తున్నారంట. ఆయన స్పీచ్ ఇచ్చి మాట్లాడుతూ చెప్తుంటే ఒక కప్ప గురించి చెప్తున్నారంట. ఒక బావిలో ఒక కప్పుంది. ఆ కప్ప ఆ బావిలోనే పుట్టింది. బావిలోనే పెరిగింది. అయితే ఒకసారి ఏం జరుగుతదంటే సముద్రంలో ఉండే ఒక కప్పొచ్చి ఆ బావిలో పడిపోతదనమాట. ఈ బావిలో కప్ప అడుగుతది. "నువ్వెక్కడి నుంచొచ్చావు?" అంటే, "నేను సముద్రం నుంచొచ్చాను" అని చెప్తదనమాట. "అవునా! నువ్వు సముద్రం నుంచొచ్చావా? సముద్రం ఎంత పెద్దగా ఉంటది?" అని ఒక్క అడుగేస్తదనమాట. ఒక్కడుగు పెద్దగా ఉంటదా సముద్రం అని అడుగుతదంట. ఒక్కడుగు కాదు ఇంకా పెద్దగా ఉంటది అంటే, మళ్ళీ 2 గెంతులేస్తదనమాట. 2 గెంతులేసి ఇంత పెద్దగా ఉంటదా అని అడుగుతదనమాట. కాదు ఇంకా పెద్దగా ఉంటది అని చెప్తదది. మొత్తము ఆ బావిలో ఉండే ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్‌కి గంతేస్తదనమాట. ఏసి ఇంత పెద్దగా ఉంటదా అని అడుగుతదనమాట. కాదు ఇంకా పెద్దగా ఉంటదంటే, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నువ్వు చెప్పేవన్నీ అబద్దాలే. నేను పుట్టి పెరిగినప్పటి నుంచి ఇందులోనే ఉన్నాను. నాకు తెలీదా? నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావు అంటదంట ఆ బావిలో కప్ప. చూడండి మనం గూడా అంతే గదా! మనకు తెలిసిన దాని గురించే మనం మాట్లాడుతూ, వేరే వాళ్ళొచ్చి కొత్తగా ఏది చెప్తున్నా కూడా, వాడికేం తెలీదులే వాళ్ళు అలాగే చెప్తారు. వాళ్ళు చెప్పినయన్నీ నిజం గాదు అనుకుంటాం. బావిలో కప్పల్లాగా అన్నమాట. కానీ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే మాస్టర్స్, మనకు తెలియనిది చాలా ఉంది. మనం తెలుసుకోవాల్సింది ఇంకెంతో ఉంది. కాబట్టి ఎవరు ఏది చెప్తున్నా కూడా అది మనకి కనెక్ట్ అవుతుందా చెక్ చేసుకోవాలి. కనెక్ట్ అవుతే గనక దాన్ని పట్టుకోవాలి. కనెక్ట్ అవ్వలేదు అంటే విని వదిలేయాలి. అంతేగాని వాళ్ళకి తెలీదు అని కానీ, వాళ్ళంతే అని కానీ, నాకే తెలుసు అని కానీ, జడ్జ్ కానీ, విమర్శ కానీ మనము చేయకూడదు. ఈ కథ ద్వారా మనకి ఈ జ్ఞానం కూడా అందుతుంది. అయితే తర్వాత శ్లోకం ఏంటో చూద్దాం. ఓకే. బాగుగా యోచించి భోగజాలమునంత వదిలివేయుము ఓయి మనసా. భోగాలు ఒక దశలో రోగాలుగా మారు తెలివి తెచ్చుకో ఓయి మనసా. చూడండి బాగా ఆలోచించాలంట. దేని గురించి అంటే, మనము ఎంతో లగ్జరీ అనుకునే ఈ భోగజాలం గురించి మనము బాగా ఆలోచించాలంట. ఆలోచించి దాన్ని వదిలేయండి అని చెప్తున్నారు. ఎందుకంటే భోగాలన్నీ కూడా ఒక దశలో రోగాలుగా మారతాయి. కాబట్టి నువ్వు ఇప్పుడే తెలివి తెచ్చుకో. ఎంతో కష్టపడి వాటి గురించి పరిగెత్తి లాస్ట్‌లో అలసి సొలసి దీనికోసమా నేనింత కష్టపడ్డానా అనుకునే కన్నా ముందే తెలివి తెచ్చుకో అని చెప్తున్నారు. దీనికి సంబంధించి మనము ఒక కథ ఒక కథ చెప్పుకుందాం మాస్టర్స్. ఒక ఊర్లో ఒక తండ్రి ఉంటాడనమాట. తన కొడుకు ఏమీ చేయకుండా తిరుగుతా ఉంటాడు. అతనికి ఎంతో బాధేస్తది. ఒకరోజు కొడుకుని పిలిచి అంటాడు, "నాయనా నీ తోటి పిల్లలందరూ చాలా ఎదిగిపోయారు. నువ్వు మాత్రము ఎంతో ఎదుగుతూ ముందుకెళ్తున్నారు. నువ్వు మాత్రం ఇలానే ఉండిపోయావు. కాబట్టి నేను నీకు 4 బంగారు నాణాలిస్తాను. నువ్వు పట్టణానికెళ్ళి బాగా ఏదో ఒక వ్యాపారం పెట్టుకొని మంచిగా సంపాదించుకో. నువ్వు నిరూపించుకో" అని చెప్పేసి అంటాడన్నమాట తండ్రి. సరే
తండ్రి అలా అనేసరికి కొడుకు కూడా 4 బంగారు నాణాలు పట్టుకొని వెళ్తాడనమాట. వెళ్తుంటే దారిలో వాళ్ళ ఊరు నుంచి వెళ్తుంటే దారిలో ఒక సాధువు కనిపిస్తాడు. సాధువు కనిపిస్తే ఇతనికేమనిపిస్తదంటే ఎలాగో నేను పట్నం దాకా వెళ్ళాలి. ఆ రోజుల్లో బండి అలాంటివి ఉండేవి కాదు కదా! నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. అయితే సాధువుతో పాటు వెళ్తూ ఆయన దగ్గర నుంచి నేను జ్ఞానం తీసుకోవచ్చు కదా! ఎందుకు ఊరికే వెళ్ళడం అని జెప్పేసి సాధువు దగ్గరికెళ్ళి తన పేరు చెప్పి, "నేను ఇలాగ పట్నం వెళ్తున్నాను. మీరు కూడా అట్టే వెళ్తున్నట్టున్నారు కదా! నాకేమన్నా కొంచెం మీరు ఒక మంచి జ్ఞానం ఉన్న ఒక కథ చెప్పండి" అని అడుగుతాడనమాట. అడిగితే ఆ సాధువు ఏమంటాడంటే, "నేను నీకొక మంచి కథ కావాలా నాయనా సరే, కానీ నీకు నేను ఊరికే ఏది చెప్పను. ఒక బంగారు నాణెం ఇస్తే నీకు కథ చెప్తాను" అంటాడనమాట. అయితే ఈ ఈ ఇతని పేరు విక్రమ్ అనమాట. విక్రమ్ అనుకుంటాడు, సరే ఎలాగో 4 బంగారు నాణాల్లో ఒక నాణెం ఇచ్చి మనం కథ జ్ఞానం తీసుకుందాము అని చెప్పేసి ఒక బంగారు నాణెం ఇస్తాడనమాట. అయితే సాధువు ఏం చెప్తాడంటే, ఇద్దరు నడుచుకుంటూ అలాగా వెళ్తూ ఉంటారు. అయితే సాధువు ఏం చెప్తాడంటే ఫస్ట్ నీకు ఏ పని దొరికినా సరే, ఏ చిన్న పని దొరికినా సరే నీకు ఆ పని చేసుకుంటూ నువ్వు వెళ్ళిపో. అంతేగాని పని లేకుండా నువ్వు ఊరికే కూర్చోకు అని చెప్తాడనమాట. అని అని చెప్తాడు. ఎందుకంటే పట్నంలో అన్నీ కూడా చాలా ఖర్చుతో కూడుకొని ఉంటాయి కాబట్టి, నీకు ఏ చిన్న పని దొరికితే ఈ పని చెయ్యాలా అని అనుకోకు. నీకు ఏ చిన్న పని దొరికితే ఆ పని చేసుకుంటూ వెళ్ళిపో. కాలాన్ని వృధా చేసుకోకు అని చెప్పి చెప్తాడనమాట. చెప్పేసిన తర్వాత ఇంకా "ఏంటి స్వామి అయిపోయిందా కథ" అంటాడనమాట. కథ చెప్పమంటే మీరు నాకు ఒక దాన్నేమంటారు? ఒక వాక్యం చెప్పారు. కథ చెప్పమంటే ఈ ఒక సూచన లాంటిదిచ్చారు. దీన్ని మళ్ళీ నాకొక మంచి కథ చెప్పండి. జ్ఞానం ఉన్న కథ కావాలి నాకు అని చెప్పేసి అడుగుతాడనమాట. ఇప్పుడు చెప్పింది కథే నాయనా అయిపోయింది కదా! నేను మళ్ళీ కథ చెప్పాలంటే నీకు నేను ఇంకా బంగారు నాణెం ఇస్తే చెప్తాను అంటాడనమాట. మళ్ళీ ఇంకొక బంగారు నాణెం ఇస్తాడు. ఇచ్చిన తర్వాత అప్పుడు ఏం చెప్తాడంటే, "నీది కాని దానిని నీది కాని దానిని ఎప్పుడూ కూడా నువ్వు అనుభవించాలని కానీ, నువ్వు దోచుకోవాలని కానీ చూడకు. అది పరుల సొమ్ముని నువ్వు మట్టిగా చూడు" అని చెప్పి చెప్తాడన్నమాట. చెప్తే మళ్ళీ సూచనే ఇస్తాడు. ఇతనేమో కథ చెప్తాడేమో నాకు అనుకుంటాడన్నమాట. కానీ మహానుభావులు ఏది చెప్పినా నా మంచికే కదా! ఇట్లాంటి వాళ్ళు మళ్ళీ దొరుకుతారో దొరకరో, సరే అని చెప్పేసి మూడో నాణెం కూడా బంగారు నాణెం ఇచ్చి ఇంకేమన్నా చెప్పండి అంటే, నాకు జ్ఞానం ఇవ్వండి అంటే మీరెందుకు ఇవ్వటం లేదు అని అడుగుతాడన్నమాట. జ్ఞానం అనే దాన్ని ఆహ్, జ్ఞానం ఊరికే రాదు నాయనా అని చెప్పి చెప్తాడంట. ఎప్పుడైతే ఒక మనిషికి తను ఎంతో కష్టంలో ఉంటాడు. ఇంక ఇది చేయలేకపోతున్నాను అనుకుంటాడు చూడు, ఆ స్థితిలో మనిషికి జ్ఞానం గుర్తొస్తది. అప్పటి వరకు కూడా జ్ఞానం గురించి ఆలోచించడు. తను ఎప్పుడైతే ప్రాబ్లమ్‌లో పడిపోయి ఇంకా ఈ స్థితిలో నేను చేయలేకపోతున్నాను అనుకుంటాడు చూడు, అప్పుడు తను జ్ఞానం కోసం ఆలోచిస్తాడు. అటువైపు చూస్తాడు. అందుకని జ్ఞానాన్ని ఊరికే పంచరు. కాబట్టి నువ్వు నాకు బంగారు నాణెం ఇస్తేనే నీకు చెప్తానంటాడనమాట. సరే అని మూడో బంగారు నాణెం ఇచ్చి చెప్పమంటాడు. చెప్పమంటే ఆయన మూడోది ఏం చెప్తాడంటే, ఎవరిదైనా నీకు ఒక సీక్రెట్ తెలిసిందనుకో, ఒక గుప్తమైన విషయము ఎవరిదైనా నీకు తెలిసినప్పుడు, అది నీ దగ్గరే ఉంచుకో. దాన్ని ఎవరికీ చెప్పకు అని చెప్పి చెప్తాడనమాట. అయితే ఇంక తననుకుంటాడు ఇలాంటి మహానుభావులు నాకు మళ్ళీ దొరుకుతారో దొరకరో నా లైఫ్‌లో. ఇంకేముందిలే నేను ఏదో ఒకటి కష్టపడి బతుకుతాను. ఈ ఒక్క బంగారు నాణెం కూడా ఇచ్చేసి నేను జ్ఞానాన్ని తీసుకుంటాను అని ఆ స్వామీజీకి ఇచ్చేసి నాకు జ్ఞానం ఇవ్వండి అని చెప్పి అడుగుతాడనమాట. అయితే ఆయన నాలుగో బంగారు కాసు తీసుకొని చెప్తాడు. ఏమని చెప్తాడంటే, "నువ్వు దారిలో వెళ్తున్నప్పుడు ఎవరైనా నిన్ను ప్రేమగా పిలిచి రా అని పిలిచారనుకో, వాడి దగ్గరికి వెళ్ళకుండా ఉండకు. వెళ్లి కాసేపు కూర్చొని రా అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం వల్ల ఒక్కొక్కసారి నీ జీవితం కూడా మారొచ్చు" అని చెప్తాడనమాట. అయితే స్వామి మీ దగ్గర నుంచి ఈ వాక్యాలు వింటుంటే నాకు ఇవి నా జీవితానికి చాలా ఉపయోగపడేలాగా అనిపిస్తున్నాయి. కానీ ఇంకా వినాలనుంది. నా దగ్గర ఇంక డబ్బులు లేవు. నాణాలు లేవు నా దగ్గర ఇంకా.
అని చెప్పేసి అంటాడనమాట. అయితే నీ దగ్గర నాణం లేకపోయినా నాయనా నేను చెప్పే మాట నీకొకటి చెప్పాలనుకుంటున్నాను అని చెప్పి ఏం చెప్తాడంటే, నువ్వు ఎప్పుడు దుష్టబుద్ధి గల స్త్రీలని నువ్వు నమ్మొద్దు అని చెప్పి చెప్తాడనమాట. వాళ్ళు చాలా ప్రమాదకరము. నువ్వు నమ్మొద్దు వాళ్ళని అని చెప్పి చెప్తాడు. చెప్పేసి స్వామీజీ ఆయన ఆశ్రమం దగ్గరకొస్తది. ఆయన వెళ్ళిపోతాడు. ఇతను పట్నానికెళ్ళిపోతాడనమాట. పట్నం వెళ్లి ఒక 2 రోజులవుతది. 2 రోజులయిన తర్వాత ఎక్కడ పని దొరకదనమాట. పని కోసం చూస్తూ ఉంటాడు. అతనికి ఆనంద్ అనే ఒకతను కనిపిస్తాడనమాట. కనిపిచ్చి, "ఏంటి బాబు నువ్వు పని కోసం చూస్తున్నావా?" అని చెప్పి అడుగుతాడనమాట. "అవును. నేను పని కోసం చూస్తున్నాను. ఏ పనైనా చేస్తాను" అంటాడనమాట. మరి స్వామీజీ చెప్పారు కదా! "నువ్వు ఈ పని, ఆ పని అని చూసుకోకు. ఏ పనైనా చెయ్యి" అని. అతని దగ్గర అతనేం చేస్తాడంటే, నేను గుర్రాల్ని నాది రాజుగారికి చాలా గుర్రాలున్నాయి. గుర్రాలకి గుర్రాల దాంట్లో ఒక్కొక్కరికి కొన్ని గుర్రాలుంటాయి. నేను కూడా గుర్రాల్ని చూసుకుంటూ ఉంటాను. అయితే నాకు పని ఉండి నేను ఊరు వెళ్ళాల్సొస్తుంది. ఒక నెల రోజుల తర్వాతొస్తాను. అప్పటి వరకు నువ్వు నా పని చేసుకో. నాకొచ్చే జీతం నువ్వు తీసుకో అని చెప్తాడనమాట. చెప్తే సరే మరి స్వామీజీ చెప్పారు కదా! ఏ పనైనా చెయ్యి. నేను నెల రోజుల పనే చేస్తాను. ఇది చెయ్యనని అనుకోవద్దని. సరే అని ఓకే చెప్తాడు. చెప్తే అతను ఆనంద్ ఏం చేస్తాడంటే రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళి, ఇతను నాకు తెలిసిన వ్యక్తే, నా స్నేహితుడు. ఇక నుంచి నా నా బదులు ఇతను ఉంటాడు. నెల రోజుల్లో నేను మళ్ళీ వచ్చేస్తాను. అప్పటి వరకు ఇతను ఉంటాడని చెప్పేసి రాజుగారు చెప్పారనమాట. నీ నీ ప్లేస్‌లో నువ్వు ఎవరినైనా పెడితేనే వెళ్ళు లేకపోతే లేదు అని. అందుకని ఇతన్ని పెట్టేసి ఆనంద్ వెళ్ళిపోతాడనమాట. ఆహ్, ఆహ్, ఏం చెప్తాడంటే ఆనంద్ వెళ్ళేటప్పుడు ఒక్కొక్కరికి 10, 10 గుర్రాలు. ఆ రాజుగారికి ఒక్కతే కూతురుంటదనమాట. ఒక్కతే కూతురు. ఆయనకేమో ఆ రాజు కూడా చాలా మంచివాడు. ఆ రాజ్యంలో తనకి గుర్రాలంటే వేటంటే ఇష్టమనమాట. అందుకని గుర్రాలను ఎక్కువ పెంచుకుంటూ ఉంటాడు. ఆ గుర్రాల్లో ఒక్కొక్కళ్ళకి 10, 10 గుర్రాలుంటాయన్నమాట. ఇతనికి కూడా 10 గుర్రాలొస్తాయి. అతనేం చేస్తాడంటే, ఆ రాజుగారు గుర్రాలకి ఎంత మేత కావాలో అంత మేత ప్రతిరోజు వాళ్ళకి పంపిస్తూ ఉంటాడన్నమాట. పంపిస్తూ ఉంటే ఇతను గుర్రాలకి మేత పెట్టేసి ఒకరోజొచ్చి కూర్చుంటాడు. కూర్చుంటే మిగతా వాళ్ళుంటారు గదా! వాళ్ళందరూనేమో ఆహ్, కూర్చుంటారు. మేత పెట్టరు, ఏమి చెయ్యరు. అదేంటి వీళ్ళిలా కూర్చున్నారు అనుకోని, "మీరు మేత పెట్టారా గుర్రాలకి?" అని చెప్పి అడుగుతాడన్నమాట. మేత పెట్టేసాము. అంతా అయిపోయింది. వాళ్ళందరూ కూర్చొని అక్కడ మందు తాగుతూ ఉంటారన్నమాట. మీరందరూ మరి గుర్రాలకి ఆహారం పెట్టారా? అంటే పెట్టేసాము. అంటే మరి మీరు పెట్టడం నేను చూడలేదే. ఈ బస్తాల్లో ఏవి కూడా తగలేదు అంటే, ఇక్కడ మేము ఏం చేస్తామంటే రాజుగారు ఇచ్చిన దాంట్లో సగము గుర్రాలకి పెట్టి మిగతా సగం మేము మళ్ళీ అమ్మేస్తాం బయట. అలా వచ్చిన దాంతో మేము మందు తాగుతూ ఉంటాము. ఎంజాయ్ చేసుకుంటాం. మాకు డబ్బులు మిగులుతాయి. నువ్వు కూడా ఇక నుంచి అలా చెయ్యి. కానీ ఈ విషయం నువ్వెవ్వరికీ చెప్పకు అని చెప్తారన్నమాట. చెప్తే ఇతను ఆలోచించుకుంటాడు. నేను కూడా ఇలా చేస్తే నాకు కూడా డబ్బులొస్తాయి గదా! నెల రోజుల తర్వాత ఎలాగో నేను వెళ్ళిపోవాలి. అలా కొన్ని డబ్బులు సంపాదించుకుంటే నేను దాంతో ఏదైనా వ్యాపారం చేసుకోవచ్చు కదా! అని ఆలోచిస్తాడన్నమాట. ఎప్పుడైతే ఇట్లా ఆలోచిస్తున్నాడో వెంటనే ఆ సాధువు చెప్పిన మాట గుర్తొస్తదన్నమాట. ఇతరుల ధనాన్ని కానీ, ఇతరులదైన దేన్ని కూడా నువ్వు అనుభవించడానికి చూడకు. అది ఇతరుల ధనం ఏదైనా కానీ నువ్వు మట్టితో సమానంగా చూడు అంటాడు గదా! అమ్మో! నిజమే. ఇతరులది నేనేది కూడా తీసుకోను. సాధువు చెప్పాడు కదా! మళ్ళీ అది నాకేదో ఒక నష్టమే చేస్తది ఎందుకులే అని అతను మాత్రము ఆ ఆహారం ఏదైతే ఎంత దానా ఇస్తారో, ఆ ఇచ్చిన దానా మొత్తము గుర్రాలకి పెడుతూ ఉంటాడనమాట. కొన్ని రోజులకి రాజుగారు ఏమంటారంటే, "వేటకెళ్తాను నేను గుర్రాలను రెడీ చేయండి." అంటే అందరూ వారి వారి గుర్రాల్ని మంచిగా రెడీ చేసి తీసుకొస్తారనమాట. అందరూ గుర్రాలు బక్క చిక్కిపోయి వాళ్ళు హాఫ్ హాఫ్ ఫుడ్డే పెడుతున్నారు గదా! వాటికి పాపం ఏం ఆరోగ్యంగా ఉంటాయి. అవి డల్‌గా ఉంటాయన్నమాట. కానీ ఇతను పెంచే గుర్రాలు మాత్రం బాగా ఆరోగ్యంగా, మంచిగా, ఎనర్జిటిక్‌గా ఉంటాయన్నమాట. రాజు ఇది గమనించి ఏంటి ఇలా ఉంది అని చెప్పేసి అతన్ని పిలిచి అడుగుతాడన్నమాట. విక్రమ్ ఏంటి ఇలా ఉన్నాయి మిగతా గుర్రాలన్నీ ఎందుకిలా ఉన్నాయి? నీ గుర్రాలు మాత్రం చాలా బావున్నాయి. నువ్వు కొత్తగా వచ్చావు కదా! ఆనంద్ ప్లేస్‌లో నువ్వొచ్చావు కదా! అంటే అవునని చెప్పి అంటాడన్నమాట. అయితే నేను మీకు సమాధానం చెప్పాలంటే మీరు మిగతా వాళ్ళని కూడా పిలిస్తే నేను సమాధానం చెప్తాను అంటాడు. మిగతా వాళ్ళందరిని పిలుస్తాడు రాజు. పిలిచిన తర్వాత అప్పుడు చెప్తాడనమాట. మిగతా వాళ్ళందరూ కూడా దానాని సగం దానా మాత్రమే గుర్రాలకి పెట్టి, మిగతా దానాన్ని అమ్మేసుకుంటున్నారు. దాని ద్వారా వచ్చిన దాంతో వాళ్ళు
వాళ్ళు మద్యపానం అది తీసుకుంటున్నారు అని చెప్తాడనమాట. ఇంక రాజు వాళ్ళని చాలా ఘోరంగా తిడతాడు. తిట్టి వాళ్ళని వెళ్ళిపోమంటాడనమాట. వెళ్ళిపోమంటే అప్పుడు విక్రమ్ అంటాడు, "వదిలేయండి రాజుగారు. వాళ్ళు మళ్ళీ ఇది చేయకుండా చూడండి. వాళ్ళకొక అవకాశం ఇవ్వండి" అని చెప్పేసి అంటాడు. సరే అని చెప్పేసి రాజు ఏం చేస్తాడంటే, వీడెవడో కొంచెం బాగా పని చేసేలాగున్నాడు అని చెప్పి మొత్తము ఆ గుర్రాన్ని చూడ్డానికి కోశాధికారిగా ఇతన్ని పెడతాడనమాట. "నీకు 5,000 జీతం ఇస్తాను నేను. నువ్వు ఇప్పటి నుంచి అందరూ జాగ్రత్తగా ఫుడ్ పెడుతున్నారా లేదా అనేది నువ్వు చెక్ చేసుకుంటూ ఉండు. అలాగే నువ్వు చేసిన ఇంత మంచి పనికి నీకు నా ఉంగరాన్ని ఇస్తున్నాను. ఈ ఉంగరం ఉంటే నువ్వు ఎప్పుడైనా సరే వచ్చి నన్ను కలవచ్చు" అని చెప్తాడన్నమాట రాజు. సరే అని చెప్పేసి వెళ్ళిపోతాడు. అప్పటినుంచి ఇక నుంచైనా మీరు నిజాయితీతో ఉండడానికి ట్రై చేయండి. మళ్ళీ ఏదైనా ప్రాబ్లమ్ వస్తే నేను మిమ్మల్ని కాపాడలేను అని జెప్పేసి అంటాడు విక్రము. అందరూ కూడా వెళ్ళి అప్పటినుంచి నిజాయితీతో ఉంటూ మొత్తం దాన గుర్రాలకి పెడుతూ ఉంటారనమాట. ఇతను కూడా చెక్ చేసుకుంటూ ఉంటాడు. కొన్ని రోజులకి నెల రోజులయిపోతది. నెల రోజులయిపోయిన తర్వాత మళ్ళీ ఆనంద్ వచ్చేస్తాడు గదా! వచ్చేసిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఇలా అయింది అని చెప్తారనమాట. చెప్తే మీరేం టెన్షన్ పడకండి. నేను చూసుకుంటాను. ఇంక నెలయిపోయింది కదా! అతను ఎళ్ళిపోతాడులే అంటే, ఎక్కడెళ్ళిపోతాడు? అతనేం వెళ్ళడు. రాజు అతన్ని కోశాధికారిగా చేసి అందరూ గుర్రాల్ని ఎలా చూసుకుంటున్నారు అని చెక్ చేయమని పెట్టి, అతనికి ఒక ఉంగరం కూడా ఇచ్చాడు. ఎప్పుడైనా సరే అతనెళ్లి రాజుని కలవచ్చు అని చెప్తాడనమాట. ఓహో! అవునా! అని చెప్పేసి అనుకుంటాడు. అనుకుంటారు. ఎవరు వాళ్ళు వాళ్ళ రూమ్స్‌కెళ్ళిపోతారనమాట. ఎళ్ళిపోతే రాత్రవుతది. విక్రమ్‌కి అలా నడుచుకుంటూ ఏదో పని మీద వెళ్దామని చెప్పేసి ఆనంద్ రూమ్ దగ్గరికెళ్ళేసరికి ఆహ్, ఎవరో లేడీస్ వాయిస్ లాగా ఎవరో లేడీస్ ఉన్నట్టు సౌండొస్తదనమాట. అరే! ఎవరో ఆడవాళ్ళున్నట్టున్నారు అని చెప్పేసి ఎళ్లి కిటికీ దగ్గర చూస్తాడు. చూస్తే రాజ్‌కుమార్ ఉంటదనమాట. రాజకుమారి ఎవరికీ తెలియకుండా అతని దగ్గరకొచ్చి వాళ్ళిద్దరూ చాలా క్లోజ్‌గా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అయ్యో! ఈ ఆనందుడు మోసం చేస్తున్నాడు రాజుగారిని. ఈ విషయం నేను వెంటనే రాజుగారికి చెప్పాలి అని అనుకుంటాడనమాట. రాజుగారికున్నది ఒక్కతే రాజకుమారి. వీళ్ళిద్దరూ ఎవరికీ తెలియకుండా ఇలా చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇది చెప్పాలి అని అనుకుంటాడనమాట. ఇలా చెప్పాలి అని అనుకుంటున్నప్పుడు అతనికి సాధువు చెప్పిన ఆ మాట గుర్తొస్తదనమాట. "నీకు ఎవరి రహస్యాలైనా తెలిసినప్పుడు అవి నీలోనే ఉంచుకో. ఎవ్వరికీ చెప్పకు" అని. అప్పుడు నిజమేలే ఇప్పుడు నేనెళ్లి రాజుకి చెప్పినా కూడా రాజు ఏం చేస్తాడు? నా కూతుర్నే ఇలా మాట్లాడతావా? నా కూతురు గురించి నీకేం తెలుసు? ఆయన నన్నే శిక్షిస్తాడు. కాబట్టి నేనిప్పుడు చెప్పకుండా ఎవరికీ ఉండడమే బెటర్ అని చెప్పి వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఆనందుడు రాజకుమారితో అంటాడనమాట. "నాకు చాలా కష్టంగా ఉంది. ఈ విక్రమ్ వచ్చిన తర్వాత నువ్వు ఏమైనా చేసి ఆ విక్రమ్‌ని ఇక్కడి నుంచి పంపించేసేయి. అంటే హ్మ్. నిన్ను కలవలేను. ఆ విక్రమ్ ఉన్నంత వరకు కూడా నేను నిన్ను కలవలేను. ఇది ఎప్పటికైనా సరే తెలిసిపోతది బయటికి" అని చెప్పేసి అంటాడనమాట. అప్పుడు రాజకుమారి అంటది, "సరే నేను మా నాన్నగారితో చెప్పి అతనికి ఉరిశిక్ష వేయిస్తానులే" అని చెప్పి వెళ్ళిపోతది. వెళ్ళిన తర్వాత తను తన రాజగృహానికి వెళ్ళిన తర్వాత ఒక్కటే గట్టిగా అరుస్తదనమాట. "కాపాడండి, కాపాడండి" అని. ఏంటి అరుస్తుంది, ఏవో కేకలు వినపడుతున్నాయని రాజొస్తాడు బయటికి. వచ్చిన తర్వాత "ఏం జరిగింది? ఏంటి?" అని అడుగుతాడు. అయితే అతను విక్రమ్ ఉన్నాడు కదా! అతను నా దగ్గరకొచ్చి నన్ను అదేంటి బలాత్కరించబోయాడు అంటే అని చెప్పేసి చెప్తదనమాట. అబద్ధం చెప్తది. చెప్పిన తర్వాత రాజు అనుకుంటాడు. "సరే అమ్మ నేను చూస్తానులే" అని చెప్పి అంటాడు. "చూడడం కాదు నాన్నగారు అతనికి ఉరిశిక్ష వేయాలి మీరు" అంటది. సరే అని చెప్పి రాజు అక్కడి నుంచి వెళ్ళిపోయి కూర్చొని ఆలోచిస్తాడు. నేనితనికి ఉరిశిక్ష వేస్తే అసలు అందరికి నేను ఏం రీజన్ చెప్పాలి? రీజన్ చెప్తే ఇది బయట పడతది. కాబట్టి నేను ఇలా చెప్పకుండా ఇంకొకలాగా చేస్తాను అని చెప్పేసి అతనికి వెంటనే ఏం ఆలోచనొస్తదంటే ఊరు చివర ఉండే ఒక కసాయి వాడు గుర్తొస్తాడనమాట. అతని దగ్గరికి వెళ్తాడు. "ఏంటి రాజుగారు మీరొచ్చారు? నాకు కబురు పెడితే నేనే వచ్చేదాన్ని గదా!" అంటే, "ఇది నేను రావాల్సిన విషయమే. అని చెప్పేసి నేను రేపు నీ దగ్గరకి ఒక అతన్ని పంపిస్తాను. నువ్వు అతన్ని చంపేయాలి. చంపేసి అతన్ని తలని ఒక సంచిలో పెట్టి మళ్ళీ కాసేపటికి ఇంకొక వ్యక్తిని పంపిస్తాను. ఆ వ్యక్తికిచ్చి పంపించు" అంటాడనమాట. ఇది గాని నువ్వెవరికైనా చెప్పినా
నువ్వు ఏ పని చెయ్యకపోయినా నిన్ను ఉరి తీసేస్తాను అంటాడనమాట. ఇంకా అతనికి ఇంకొక ఆప్షన్ లేక సరే అంటాడు. సరే అని రాజు ఏమో వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత రోజు ఆనంద్‌ని పిలుస్తాడనమాట. విక్రమ్‌ని పిలుస్తాడు ఫస్ట్. విక్రమ్‌ని పిలిచి విక్రమ్ నువ్వు ఒక అతని దగ్గరికెళ్ళి ఆహ్, అతను ఒకటిస్తాడు. రాజుగారు పంపారని చెప్పు. అతను నీకొకటిస్తాడు అది తీసుకురా అని చెప్పు అంటాడనమాట. సరే రాజుగారు ఈ పని నువ్వైతేనే చేస్తావని నిన్ను పంపిస్తున్నానని అంటాడనమాట. సరే రాజుగారు అని చెప్పేసి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ దారిలో వెళ్తూ ఉంటే అతనికి ఇద్దరు సాధువులు కూర్చొని మాట్లాడుకుంటూ ఇతన్ని పిలుస్తారనమాట. పిలిస్తే వాళ్ళ దగ్గరికెళ్ళి "రా నాయనా నీతో కొంచెం మాట్లాడే పనుంది. నువ్విక్కడ కూర్చో" అని చెప్పి చాలా ప్రేమగా పిలుస్తారు. పిలిస్తే అతను "కాదు నాకిప్పుడు చాలా అర్జెంట్ పనుంది. రాజుగారు నాకు పనప్పచెప్పారు. నేను వెళ్ళాలి" అని వెళ్ళిపోతా ఉంటాడనమాట. కానీ ఆ వెళ్ళిపోతుంటే అతనికి గుర్తొస్తది. సాధువు మాట. ఎవరైనా నిన్ను ప్రేమగా పిలిస్తే నువ్వు వాళ్ళ దగ్గరికెళ్లి కాసేపైనా కూర్చొని రా అని. సరే అని వెళ్లి కూర్చుంటాడనమాట. కూర్చుంటే ఈ ఆనందుడున్నాడు గదా! అతను ఆ రాజదర్బార్ దగ్గరే తిరుగుతా ఉంటాడనమాట. అసలు ఈ విక్రమ్ ఎక్కడికెళ్ళిపోయాడు? రాజు ఎక్కడికి పంపించాడు? అతనికి తెలీదు. అక్కడే తిరుగుతా ఉంటాడు. అప్పుడు రాజు ఏం చేస్తాడంటే ఈ ఈ ఆనందుడిని పిలుస్తాడనమాట. పిలిచి "నువ్వు ఊరి చివరున్న కసాయి వాడి దగ్గరికెళ్ళి వాడు నీకొక కవర్ ఇస్తాడు. ఆ కవర్ తీసుకురా" అని చెప్తాడనమాట. వెళ్తాడు. వెళ్లి కసాయి వాడి దగ్గరికెళ్ళి "మీరేదో ఇస్తానన్నారంట కదా! ఇస్తే రాజుగారికి తీసుకెళ్ళి ఇచ్చేస్తాను" అంటాడు. సరే అని లోపలికి రమ్మంటాడన్నమాట. ఫస్టొచ్చిన వ్యక్తి ఇతనే గదా! ఇతన్నే చంపాలనుకుని ఆ కసాయివాడు ఏం చేస్తాడంటే ఆనందుడిని చంపేస్తాడన్నమాట. చంపేసి ఆ తలని ఒక కవర్‌లో పెట్టి ఉంచుతాడు. ఈలోపు విక్రమ్ వస్తాడు. వచ్చి రాజుగారు మీరేదో ఇస్తానన్నారు అంటే ఆ కవర్ తీసుకొని వెళ్తాడన్నమాట. వెళ్లి రాజుగారి దగ్గరికెళ్ళేసరికి రాజు ఆశ్చర్యపోతాడు. ఏంటి విక్రమ్ వచ్చాడు అని. ఆ కవర్‌లో ఏముందని చూస్తే ఆనందుడి తల ఉంటదన్నమాట. రాజుగారిని అడుగుతాడు. రాజుగారు మీరు ఆనంద్‌ని ఎందుకు చంపించారండి అని అడుగుతాడు. అయితే రాజుకి అదేంటి ఏ ఏదో సమాధానం చెప్పబోతుంటే ఈలోపు రాజకుమారి వస్తదనమాట. వచ్చి అయ్యో! ఎంత పని అయిపోయింది ఆనంద్ అని చెప్పేసి పట్టుకొని ఏడుస్తదనమాట. నేను విక్రమ్‌ని ఏదో బలాయించి అతని లోక నుంచి తప్పించేద్దాం అనుకుంటే నువ్వెళ్ళిపోయావా అని చెప్పేసి ఏడుస్తది. అప్పుడు రాజుకి అర్థమవుతదనమాట. ఓహో! ఇదంతా తన కూతురు పని. తన కూతురు ఇలా చేసింది అని. "నువ్వెందుకిలా చేశావు?" అని చెప్పేసి అడుగుతుంటే అప్పుడు చెప్తదనమాట ఆ అమ్మాయి. "అతనంటే నాకిష్టము. ఎప్పటినుంచో మేమిద్దరము కలిసున్నాము. మధ్యలో ఇతనొచ్చాడు. ఇతని వల్ల మాకు మళ్ళీ ఈ విషయం అందరికీ తెలుస్తదని చెప్పేసి ఇతన్నే చంపించాలనుకున్నాము. కానీ నా విధి ఎలా ఉంది అంటే అతనే చనిపోయాడు. ఇతను లేకుండా నేనుండలేను" అని రాజకుమారి కూడా చనిపోతదనమాట. చనిపోతే అప్పుడు రాజు చాలా బాధపడతాడు. బాధపడి ఒక అమాయకుడైన వ్యక్తిని నేను చంపించేయాలనుకున్నాను. ఇలాంటి నాకు జీవించే హక్కు లేదు అసలు. కానీ నేను ఇ ఇలాంటి నేను ఇంకా రాజ్యాన్ని పరిపాలించడం కూడా కరెక్ట్ కాదు అని చెప్పేసి మరుసటి రోజు అందరి ముందు తను చేసిన తప్పును ఒప్పుకొని, తన కూతురు వల్ల తను ఎంత తప్పు చేయాల్సొచ్చింది, తనెంత తప్పు చేశాడో అని ఒప్పుకొని, ఆ రాజ్యాన్ని మొత్తము ఈ విక్రముడికి అప్పగించేసి తను వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయిన తర్వాత విక్రమ్ రాజవుతాడు. రాజయిన తర్వాత ఇవన్నీ వెనక నుంచి అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడనమాట. ఈ సాధువు చెప్పిన మాటల వల్ల కదా నేను ఇవాళ రాజునయ్యాను. కానీ ఇతనికి అర్థం కాని విషయం ఏంటంటే, సాధువు జ్ఞానం ఇవ్వాలి అనుకుంటే జ్ఞానం ఇవ్వచ్చు కదా! కానీ బంగారు నాణాలు ఎందుకు తీసుకున్నాడు అర్థం కాదు. వెంటనే ఆ తర్వాత రోజు వెళ్తాడనమాట. ఆ సాధువుని వెతుక్కుంటూ వెళ్లి అడుగుతాడు. మీరు జ్ఞానం ఇవ్వాలనుకుంటే జ్ఞానం ఇవ్వచ్చు కదా! మీరు సాధువులు కదా! మీరు దేన్ని ఆశించరు కదా! అలాంటిది మీరెందుకు బంగారు నాణాలు తీసుకున్నారు అంటే, ఏదైనా సరే జ్ఞానం కానీ, ఇంకొకటి కానీ ఊరికే ఇస్తే ఎవ్వరు దాన్ని తీసుకోరు. ఊరికే వచ్చింది దానికి విలువుండదు. కానీ అదే నువ్వు కష్టపడో, ఒక సాధన చేసో, లేకపోతే ఇలాగా నువ్వు డబ్బు ద్వారా నువ్వు జ్ఞానాన్ని తీసుకుంటే అది నీకు గుర్తుంటుంది. అని చెప్తాడనమాట. ఇంకొకటేంటంటే, ఏదైనా సరే మనం చేసే మంచి పనులు, మనం చేసే పనులే మనకి మనల్ని మంచి, చెడుగా గుర్తిస్తాయి. మనము మంచి వాళ్ళము, చెడ్డవాళ్ళుగా మనల్ని గుర్తిస్తాయి. అని ఇంకొకటేంటంటే, ఎప్పుడూ కూడా కర్మ ఎవరిని వదిలిపెట్టదు. మనము ఏది ఇస్తామో అదే పొందుతాము. చూడండి ఆనందుడు
చాలా కపట బుద్ధితో ఆలోచించాడు. ఆలోచించి తన జీవితాన్ని తను పాడు చేసుకున్నాడు. కాబట్టి ఇక్కడ మనకి శ్లోకంలో ఏం చెప్తున్నారు? మనము ఈ భోగజాలంలో పడి, ఈ మాయలో పడిపోతే మళ్ళీ మనము అందులోంచి బయటకి రాలేము. కాబట్టి ఈ భోగాలన్నీ కూడా ఒక దశలో మనకి రోగాలుగా అనిపిస్తాయి. అందుకని మనం ముందే తెలివి తెచ్చుకొని వాటి యందు మనము ఇలా చూడండి ఎలాగైతే ఆనందుడు ఎలాగైతే విక్రము ఒక సాధువు మాటలతో తనని తను తీర్చిదిద్దుకున్నాడో, అలాగా మనకి మన జీవితంలో గురువులు మనకెంతో జ్ఞానాన్నిస్తున్నారు. ఆ గురువులిచ్చే జ్ఞానాన్ని మనం పట్టుకొని, మన జీవితాన్ని మనము ఈ జ్ఞాన మార్గంలో పెట్టుకుంటే, మనల్ని మనం సరిచేసుకున్న వాళ్ళమవుతాము. మనం ఎప్పుడైతే సరిచేసుకుంటామో మనము ధర్మ మార్గంలో ఉంటామో, జ్ఞానం ఎప్పుడు సంపాదించుకుంటామో మనమప్పుడు సత్యంలో నిలబడతాము. సత్యంలో ఉంటే మనము ధర్మంలో ఉంటాం మాస్టర్స్. ఇది ఇవాల్టి శ్లోకాలు మాస్టర్స్. వాటి ద్వారా వచ్చిన జ్ఞానం. మళ్ళీ వారం మరిన్ని శ్లోకాలతో మరింత జ్ఞానాన్ని తెలుసుకుందాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన గ్రూప్ సభ్యులందరికీ, ఇంకా హైమా మేడంకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్.